ఓకే. గుడ్. సో చూడండి మనకి సో ఇది మన ల్యాప్‌టాప్ యాక్చువల్‌గా. ఇక్కడ మనం ఉంటాం. ఈ ల్యాప్‌టాప్‌లో ఇక్కడ మనం. సో ఇది ఏడబ్ల్యూఎస్ రియల్‌గా ఇది ఏడబ్ల్యూఎస్. ఇదొక ప్లేస్. సో ఈ ప్లేస్‌లో సర్వర్ ఉంది. దిస్ ఈస్ వాట్ సర్వర్. ఈ సర్వర్‌ని మనమే తయారు చేసాం. సో ఆ సర్వర్ ఏంటిది? జనరల్‌గా ఆ సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్. కాబట్టి ఇది లైనక్స్ సర్వర్. గుడ్. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లైనక్స్ సర్వర్ లాంచ్ చేసాం. తయారు చేసాం ఏడబ్ల్యూఎస్‌లో. సో తయారు చేసిన తర్వాత అంటే ఏడబ్ల్యూఎస్‌లో లైనక్స్ సర్వర్ తయారు చేయటం స్టెప్ 1 అనుకుంటే, స్టెప్ 2 ఏంటి? డైరెక్ట్‌గా ఇక్కడున్న మనం ఈ సర్వర్‌కి లాగిన్ అవుతాం. విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వర్ ఐపీ అడ్రెస్. సో సర్వర్ ఐపీ అడ్రెస్. సో ఇక్కడ మనం యాక్చువల్‌గా పట్టి ఆర్ పుట్టి సాఫ్ట్‌వేర్ వాడతాం. అంటే సాఫ్ట్‌వేర్ టూల్ ఈ సాఫ్ట్‌వేర్ టూల్ ఐపీ అడ్రెస్ 1.2.3.4. సో ఈ టూల్‌లో మనం ఏం చేస్తాం 1.2.3.4 ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఈ సర్వర్‌కి పాస్‌వర్డ్ కూడా ఉంటుంది. ఈ పాస్‌వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఈ టూల్‌లోనే పాస్‌వర్డ్ కూడా ఎంటర్ చేస్తాం. ఓకే. గుడ్. సో ఎప్పుడైతే మనం పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసామో ఇలా ఇలాగొస్తాం. ఈ సర్వర్ దగ్గరికొస్తాం. సో ఆ సర్వర్‌లో లాగిన్. అంతే జరిగేదది. సో లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనం లైనక్స్ నేర్చుకుంటాం. లైనక్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ లైనక్స్ ప్రాక్టీస్ చేస్తాం. అంతే సింపుల్‌గా. సో ఇప్పుడు అది మనం చేసేది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఏం చేసాం ఫస్ట్‌లో యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. క్లౌడ్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మనం సొంతగా ఓన్ అకౌంట్ తయారు చేసుకున్నాం. ఒకటి స్టెప్ 1. రెండోది ఆ సర్వర్‌లో సారీ ఓన్ అకౌంట్ తయారు చేసిన తరువాత ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఒక సర్వర్ తయారు చేశాం. 2. సర్వర్ తయారు చేసిన తర్వాత ఆ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. 3. లాగిన్ అయిన తర్వాత ఆ సర్వర్‌లో వర్క్ చేస్తాం. 4. ఇది స్టోరీ. ఈ స్టోరీ ఇప్పుడు మనం అంటే 4 ఇక. 4 ఏంటి ప్రాక్టీస్. ఏది లైనక్స్ ప్రాక్టీస్. అది జరిగింది. 1, 2, 3, 4. 1, 2, 3. సో ఆల్రెడీ మీరు 1, 2, 3 అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేయటం ఫస్ట్. 2 ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అయ్యి మళ్ళీ సర్వర్ తయారు చేయటం. 2 సర్వర్‌లోకి లాగిన్ అవ్వటం. 3 సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయటం. 4 ఇలా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రాక్టీస్ అనేది నేర్చుకోబోతున్నాం. సో ప్రాక్టీస్ చేసే ముందుగా మనం ఆల్రెడీ సర్వర్‌లోకి లాగిన్ అవ్వటం మనకొచ్చు. సర్వర్‌లోకి లాగిన్ అయిన తరువాత అప్పుడు లైనక్స్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే లైనక్స్ ఫస్ట్ క్లాస్ ఈ రోజే స్టార్ట్ అయిందనుకో ఇక. లైనక్స్ ఫస్ట్ క్లాస్ ఈరోజు స్టార్ట్ అయిందనుకోవాలి మీరు. అంతే. అలా ఉంటది యాక్చువల్‌గా. సరే ఓకే. బానే ఉంది. ఇప్పుడు చూడండి. ఈ స్టోరీలో సరే బానే ఉంది. జనరల్‌గా అసలు నేను లైనక్స్ సర్వర్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎళ్ళిన తర్వాత సైన్ ఇన్. సో, డైరెక్ట్‌గా వచ్చేసింది. సారీ డైరెక్ట్‌గా రాకూడదు. సో, డైరెక్ట్‌గా కాదు ఇట్లా ఏడబ్ల్యూఎస్.
ఇలా వస్తుంది యాక్చువల్గా AWS. తర్వాత సైన్ ఇన్ కనిపిస్తుంది. అప్పుడు మనం రూట్ యూజర్ ఇక్కడ నెక్స్ట్ కొడతాం. సో కంపెనీలో అయితే మనం యాక్చువల్గా ఇక్కడ వెళ్తాం. IAM యూజర్ ఎక్కడ కంపెనీలో, ఇక్కడ కాదు కంపెనీలో రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనం రూట్ యూజర్ కానీ ఇక్కడ వెళ్తాం, నెక్స్ట్ క్లిక్ చేస్తాం, సైన్ ఇన్. అంటే మనం యాక్చువల్గా స్టూడెంట్ అకౌంట్ కాబట్టి మన అకౌంట్లో మనమే లాగిన్ అవుతాం. కంపెనీలో రియల్ టైంలో అయితే అలా కాదు, క్లయింట్ అకౌంట్లో మనం లాగిన్ అవుతాం. క్లయింట్ అకౌంట్ ఇవ్వడు, వేరే అకౌంట్ ఇస్తాడు మనకి, దాని పేరు IAM. తర్వాత చూద్దాం అది. సో ఇట్లాగా EC2 యూజర్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనం యాక్చువల్గా EC2 డాష్ బోర్డ్ ఇది. తర్వాత మనకి లాంచ్ ఇన్స్టెన్స్. సో సర్వర్ 1 అంటే ABC బ్యాంక్ సర్వర్, ABC బ్యాంక్ సర్వర్. ఓకే, సో లైనిక్స్, తర్వాత ఇన్స్టెన్స్ టైప్ కీ పేర్, ఇక్కడ జూన్ సర్వర్ లాక్, ఓకే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్. సరే ఇలా మనం అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలంటే మళ్ళీ ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళాలి. సర్వర్ దగ్గరికి వెళ్ళి దాని IP అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. సర్వర్ IP అడ్రస్. ఎస్ ప్రీతి, ఇక్కడ మనం ఏం చేసామంటే ఉన్న కీ పేరును ఉపయోగించాం. అంటే ఎగ్జిస్టింగ్ కీ పేరుని, కొత్త కీ పేరు తయారు చేయకుండానే ఎగ్జిస్టింగ్ కీ పేరు ఉపయోగించాను. ఎగ్జిస్టింగ్ కీ పేరు ఎలా ఉపయోగించాం అనేది తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నో ప్రాబ్లం. ఫస్ట్ లాగిన్ అవడం తెలుసు కాబట్టి మనం ఇలాగా ఇలా క్లిక్ చేస్తాం. పబ్లిక్ IP అడ్రస్ కాఫీ. సో పట్టి, పట్టీలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లోడ్, జూన్ సర్వర్ పాస్వర్డ్. ఇది యాక్చువల్గా ఓకే. EC2 యూజర్ అని టైప్ చేసాం, EC2 యూజర్లోకి వెళ్ళాం. దిస్ ఇస్ వాట్ లైనక్స్. అయితే ఇప్పుడు మీకు ఇలా స్క్రీన్ కనిపించలే, అవునా కదా? ఇలాగా చాలా ఈ కలర్ లో టెక్స్ట్, తర్వాత ఫాంట్ సైజ్ ఇలా అవ్వాల. సో ఇప్పుడు సరే లాగౌట్ చేయండి. లాగౌట్ వచ్చి లాగౌట్. సో లాగౌట్, స్క్రీన్ లాగౌట్ చేస్తున్నారు. ఓకే, స్క్రీన్ లాగౌట్ చేశారు. చేసిన తర్వాత అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వండి. పట్టి. సో రన్ కమాండ్ లోకి వెళ్ళి పట్టి ఓపెన్ చేయండి. పట్టి ఓపెన్ చేసిన తర్వాత అంటే మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతున్నా. యాక్చువల్గా కాఫీ, ది పబ్లిక్ IP అడ్రస్ ని కాఫీ చేయండి. తెలుసు కదా మీకు పబ్లిక్ IP అడ్రస్. ఇలా క్లిక్ చేస్తే ఇలా పబ్లిక్ వస్తుంది కాఫీ. సో దాని తర్వాత పట్టి 2కి వెళ్ళి ఇక్కడికి వెళ్తాం. SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఓకే, ఇది యాక్చువల్ గా అంటే మీకు ఇలా కనిపిస్తుంది చాలా చిన్న లెటర్స్ తోటి. ఇక్కడ మీరు వాళ్ళు EC2 యూజర్ అని టైప్ చేస్తారు, ప్రెస్ ఎంటర్ చేస్తారు, ఇలా కనిపిస్తుంది. అయ్యో ఇది చాలా దారుణంగా కనిపిస్తుంది. అంటే ఇందాకేంటి ఒకలాగా కనిపించింది, ఇప్పుడు నాకు కూడా ఇలా కనిపించింది. ఏంటి అంటే బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇలా కనపడతాయి మనకి. బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవి. ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని మనం ఇప్పుడు తీసేసేయాలి. తీసేసి నా సెట్టింగ్స్ ని మార్చుకోవాలి. సో డిఫాల్ట్ సెట్టింగ్ ని తీసేసి నాకు కావాల్సిన సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు అది టాస్క్. సో ఇదంతా డిఫాల్ట్ సెట్టింగ్. ఇది ఇలాంటి చిన్నగా లెటర్స్, వైట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. బట్ ఇదంతా ఏంది, టెక్స్ట్ అంతా కూడా స్మాల్. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్. ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ సెట్టింగ్స్.
సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ డిఫాల్ట్ సెట్టింగ్స్ నౌ. నేను ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ ని యూజ్ చేసుకోదలుచుకోవట్లా. అందుకని నా ఓన్ సెట్టింగ్స్ నేను తయారు చేసుకోవాలి. మరి నా ఓన్ సెట్టింగ్స్ నేను తయారు చేసుకుంటే ఎలా చేయాలి ఏంది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, లాగౌట్ చేయండి. ఎస్, లాగౌట్. సెషన్ లాగౌట్ చేశాను. ఎస్, ఐ వాంట్ టు సెట్ మై డిఫాల్ట్. ఐ వాంట్ టు సెట్ మై ఓన్ సెట్టింగ్స్. ఎస్, ఐ డోంట్ వాంట్ టు యూస్ మై డిఫాల్ట్ సెట్టింగ్స్. యాక్చువల్గా డిఫాల్ట్ సెట్టింగ్స్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఏంటి దీంట్లో చూస్తే, మీరు ఎప్పుడైనా సరే పట్టీలోకి వెళ్ళిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, పట్టీ ఆర్ పుట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఎస్ ఎస్. సో మనం ఎవరైతే మనం ఉపయోగిస్తున్నామో యూజర్ సెట్టింగ్స్ ఉంటాయి, 2 సెట్టింగ్స్. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ లో మనకి ఎలా కనిపిస్తాయి? పట్టీ డిఫాల్ట్ సెట్టింగ్స్ అవి. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ లో స్క్రీన్ మనకి ఎలా కనిపిస్తాయి అంటే, డిఫాల్ట్ సెట్టింగ్ లో స్క్రీన్ ఎలా కనపడుద్ది? స్మాల్ లెటర్స్ కనిపిస్తాయి. ఓకే, చిన్న లెటర్స్ కనపడతాయి. ఓకే, ఫస్ట్ పాయింట్ స్మాల్. ఆ తర్వాత డిఫాల్ట్ సెట్టింగ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఫాల్ట్ స్మాల్ లెటర్స్. తర్వాత 2 వచ్చేసరికి టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ కనిపిస్తుంది, వైట్. తర్వాత 3వది బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది బ్లాక్, బిఎల్ఎస్ఈకి బ్లాక్. ఇది మనకు కనిపిస్తున్నది. సో ఇక్కడ ఇవి స్మాల్ లెటర్స్. యాక్చువల్గా స్మాల్ లెటర్స్ అంటే టెక్స్ట్ సైజ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. టెక్స్ట్ సైజ్ అనుకోండి. టెక్స్ట్ స్మాల్ లెటర్స్ అంటే టెక్స్ట్ సైజ్ అనేది చాలా స్మాల్ గా ఉంది. చాలా చాలా చాలా. టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉంది. ఇది యాక్చువల్గా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, టెక్స్ట్ కలర్ వైట్, టెక్స్ట్ సైజు మాక్సిమం అది 10 అనమాట. సైజ్ ఎంత? 10 ఉంది. అంటే మనం అంటే ఫాంట్ సైజ్ అని 10 ఉంది. అసలు యాక్చువల్ 10 ఉంది. సో ఇప్పుడు ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్. యాక్చువల్గా ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ మొత్తాన్ని తీసేయాలి. ఎస్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ సెట్టింగ్స్. నా యూజర్ సెట్టింగ్స్ నేను ఏదైతే ఉందో ఇక్కడ రాశాను కదా, యూజర్ సెట్టింగ్స్. ఈ యూజర్ సెట్టింగ్స్ నేను అప్లై చేయాలి. అంటే నేను సొంతగా తయారు చేసుకోవాలి సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ నేను ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నానంటే, అక్కడ ఇదిగోండి, ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, సైజు 10 ఉంది ఆల్రెడీ. నేనేం చేస్తాను, నేను సైజు 22 ఇస్తా. ఎస్, ఓకే, సైజ్. ఇప్పుడు టెక్స్ట్ కలర్ ఏముంది? వైట్ ఉంది, వైట్. సో నేను అంటే కలర్ ఇక్కడ ఎంత ఉందంటే వైట్ ఉంది. ఓకే, వైట్ ఉంటే నేనేం చేస్తానంటే దాన్ని డైరెక్ట్ గా ఎల్లో చేస్తా. ఎల్లో టెక్స్ట్ కలర్ ఎల్లో చేస్తా. ఓకే, సో అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎస్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది. సో నేను కూడా బ్లాకే ఇస్తా. బ్లాక్, బ్లాక్. ఓకే, ఇది యాక్చువల్ గా. సో ఇది ఈ సైడ్ ఇదంతా కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటా నేను. ఈ సైడ్ అంతా కూడా యూజర్ సెట్టింగ్స్. ఇప్పుడు నువ్వు తయారు చేసుకునే యూజర్ సెట్టింగ్ ఇవి. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ సైడ్ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయో అవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇవి వద్దు నాకు, ఇవి కావాలి. సో ఇవి ఎక్కడ చేయాలి? ఇది పట్టీలోనే చేయాలి. అయితే వాడు ఏమంటున్నాడంటే టెక్స్ట్ కలరు వైటే, కానీ టెక్స్ట్ సైజు వాడిచ్చేది 10, మనం 22 ఇస్తాం. అయితే వాడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉపయోగించాడు. అర్థమైందా? టెక్స్ట్ కలర్ అనేదాన్ని టెక్స్ట్ కలర్ అని లేకుండా వాడేమన్నాడంటే ఫోర్గ్రౌండ్ కలర్ అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి, ఫోర్గ్రౌండ్ కలర్. సో ఫోర్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అని అర్థం. కాబట్టి మనం ఫోర్గ్రౌండ్ కలర్ అనే ఆప్షన్ కనపడ్డ వెంటనే అర్థమైందా? టెక్స్ట్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ 2 ఒకటే. ఆ టెక్స్ట్ కలర్ ఆప్షన్ కనపడిన వెంటనే మనం ఏం చేయాలంటే ఎల్లో ఇవ్వాలంతే. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండే ఉంటది. కలరే ఉంటది. కాకపోతే టెక్స్ట్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ అని నేను అంటున్నాను కానీ వాడు అలా టెక్స్ట్ కలర్ అని చెప్పడు. ఫోర్గ్రౌండ్ కలర్ అని చెప్తాడు. ఫోర్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అని అర్థం. ఓకే, సైజ్ అంటే సైజే చూపిస్తాడు. నో ప్రాబ్లం. ఇవి మనం చేస్తాం. ఎక్కడ చేస్తాం? ఇవన్నీ పట్టీలో చేస్తాం. సో పట్టీలో ఎక్కడ చేస్తాం అని అంటే పట్టీలో మనం చూడండి, పట్టీ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో ఫస్ట్ పట్టీ ఓపెన్ చేయండి. ఎక్కడ చేయాలో నేను చెప్తాను.
పట్టి. ఎస్, దిస్ ఇస్ వాట్ పట్టి 2. చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫాంట్ సైజు మార్చాలి. అంటే టెక్స్ట్ సైజు మార్చాలంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఏముంది, ఇది అపీరెన్స్ ఉంది చూసారా, అపీరెన్స్. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, అపీరెన్స్ ఉందా ఇక్కడ. సో దీని అపీరెన్స్ క్లిక్ చేయండి. సో అపీరెన్స్ క్లిక్ చేయగానే మీకు చూసారా ఏం కనిపిస్తుంది, సింపుల్ గా ఇదిగో ఇక్కడ బాబు. ఎస్, జస్ట్ చేంజ్ యువర్ టెక్స్ట్ సైజ్, జస్ట్ చేంజ్ యువర్ ఫాంట్ సైజ్. సైజ్ ఇది చూడండి, ఇది ఇక్కడ కనిపిస్తుందా చేంజ్, ఇక్కడ చేంజ్ 10 ఉంది. మనం ఏం చేస్తాం, చేంజ్ అని క్లిక్ చేస్తాం. ఎస్, చేంజ్ అని క్లిక్ చేసిన వెంటనే మనం ఇదిగో ఇక్కడ 22 అయితే టెక్స్ట్ సైజు 22. టెక్స్ట్ ని మళ్ళీ బోల్డ్ లో చేస్తాం. బోల్డ్ చూసారా, బోల్డ్ అని క్లిక్ చేసిన వెంటనే టెక్స్ట్ బోల్డ్ లో కనపడుతుంది. ఎస్, ఇది ఒక సెట్టింగ్ అయిపోయింది. మరి నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి, కలర్. సో ఆ కలర్స్ దగ్గరికి వెళ్ళి కలర్స్. సో ఈ కలర్స్ దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ సెట్టింగ్ కలర్స్ కాబట్టి కలర్ దగ్గరికి వెళ్ళాం. కలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చూసావా టెక్స్ట్ సైజ్ అని కనపడలేదు, ఇక్కడ టెక్స్ట్ సైజ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్ గ్రౌండ్ కలర్ అని కనిపిస్తుంది. ఎస్, ఫోర్ గ్రౌండ్ కలర్ చూసారా. ఈ ఫోర్ గ్రౌండ్ కలర్ అనేది క్లిక్ చేసి జస్ట్ మోడిఫై చేయి, మోడిఫై అని కొట్టు. ఫోర్ గ్రౌండ్ కలర్ మోడిఫై అని కొట్టిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, సో ఫోర్ గ్రౌండ్ కలర్, ఈ ఫోర్ గ్రౌండ్ కలర్ మోడిఫై చేసిన తర్వాత అప్పుడు నేను ఇది ఇక్కడ చూసారా ఎల్లో అంటే టెక్స్ట్ కలర్ నే ఫోర్ గ్రౌండ్ కలర్ అంట. ఎస్, ఓకే అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఉంది కదా, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంది, మోడిఫై అంతా బ్లాక్ చూసారా, బ్లాక్ సెట్ చేశాను. ఓకే, అంత అయిపోయింది. ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు అలా సెట్ చేయాలి మనం. సో అలా సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, వాడు ఏం చెప్పాడంటే, బాబు యూజర్ నీ పేరు ఏం పేరు, నా పేరు కేకే. మీ పేరు ఏం పేరు, నా పేరు సంథింగ్. అయితే మీరు ఏం చేస్తారంటే, మీ సెట్టింగ్స్ కదా మీరు చేస్తారు కదా, మీ పేరుతోనే ఈ సెట్టింగ్స్ అన్ని సేవ్ చేసుకోండి. సేవ్ యువర్ సెట్టింగ్స్ యువర్ నేమ్ అని చెప్పాడు వాడు. సేవ్ యువర్ సెట్టింగ్స్ విత్ యువర్ నేమ్. మీ పేరు ఏదైతే ఉందో మీ పేరుతో ఆ సెట్టింగ్స్ అని సేవ్ చేసుకో. సేవ్ యువర్ సెట్టింగ్స్ విత్ యువర్ నేమ్, మీ పేరుతోటి. అప్పుడు మీ పేరుతోటి ఆ సెట్టింగ్స్ అన్ని సేవ్ చేసుకుంటారు అన్నమాట. అట్లా అప్పుడు సేవ్ చేసుకుంటే ఏమైంది, ఎట్లా సేవ్ చేసుకోవాలా, ఎస్ సింపుల్. ఇదిగో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత సెషన్ లోకి వెళ్ళండి. సెషన్ లోకి వెళ్ళి ఎస్, అప్పుడు సెషన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా సెషన్ లోకి వెళ్ళి ఇదిగో సేవ్ సెషన్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయి. ఇక్కడ క్లిక్ చేసేసి ఇదిగోండి మీ పేరు ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ ఏదో ఇప్పుడు ఎస్ చూడండి, చూసారా ప్రీతి అని ఇచ్చేసాం అంతే. సో ప్రీతి అని ఇచ్చేసి ఇదిగో సేవ్ అని బటన్ క్లిక్ చేశాం. అయిపోయింది, అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను పట్టీ టూల్ ని క్లోజ్ చేశా. ఎస్, పట్టీ టూల్ ని క్లోజ్ చేశా. సరే, ఇప్పుడు పట్టీ టూల్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ పట్టీ ఓపెన్ చేయండి. ఎస్, PUTTY పట్టీ ఓపెన్ చేశాను కదా. ఎస్, ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి మూడు కనపడుతున్నాయి, అంటే 3 సెట్టింగ్స్ కనపడుతున్నాయి. ఏ సెట్టింగ్స్, ఒకటి ఎస్ ఫ్రెండ్స్, ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్స్, ఎస్ 2 కేకే సెట్టింగ్స్, 3 ప్రీతి సెట్టింగ్స్. అంటే ఇప్పుడు నేను ఏ సెట్టింగ్స్ నాకు కావాలంటే ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. నాకు డిఫాల్ట్ సెట్టింగ్స్ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు చాలా చిన్నగా స్క్రీన్ ఇందాక మనకు ఫస్ట్ కనపడింది అలా కనిపిస్తుంది. లేదు ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ డిఫాల్ట్ సెట్టింగ్స్, ఐ వాంట్ టు గో విత్ అవర్ ఓన్ సెట్టింగ్స్ అన్నప్పుడు ప్రీతి అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీతిని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసారా లోడ్ అని కనపడుతుంది. లోడ్, ఎస్, ఈ లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లోడ్ అంటే ప్రీతి అనేది సెలెక్ట్ చేయాలా, ఆ తర్వాత లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంది, ఇది ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎక్కడ ఇది. ఇప్పుడు ఇది సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సర్వర్ ఐపీ అడ్రస్కి వెళ్ళి సర్వర్ లోకి వెళ్ళండి. ఎస్, దిస్ ఇస్ మై సర్వర్ చూసారా, ఇది నా సర్వర్. ఇది సో కాఫీ చేసాం. కాఫీ చేసి ఇదిగో పేస్ట్. ఓకేనా, కాఫీ పేస్ట్. సో పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ SSHకి వెళ్ళాలి, అథెంటికేషన్కి వెళ్ళి క్రెడెన్షియల్స్కి వెళ్ళి బ్రౌజ్.
బ్రౌజ్‌లోకి వెళ్లి చూసారా? యెస్. పాస్వర్డ్ ఎక్కడుందా? పాస్వర్డ్ ఎక్కడుందో చూడాలి. ఇది జూన్ సర్వర్ పాస్వర్డ్. ఓపెన్. ఓపెన్. చూసారా? యెస్. ప్రీతి అర్థమైందా? ఓకే సార్. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్‌గా EC2 హైఫన్ యూజర్. యూజర్. ఎందుకు EC2 హైఫర్ యూజర్ ఎందుకనేది కూడా నేను చెప్తాను. నో ప్రాబ్లమ్. ఇట్లా. దిస్ ఈస్ వాట్ లినక్స్ ఎన్విరాన్మెంట్. దీన్ని మనం లైనక్స్ ఎన్విరాన్మెంట్ అంటాం. దీన్నే మనం ప్రతి కంపెనీలో ఇదే స్క్రీన్ చూస్తాం. ఇదే యూజర్ కనిపిస్తాడు. ఇలాగే కనిపిస్తుంది. మీరు ఏ కంపెనీకెళ్ళినా, ఏ ఆర్గనైజేషన్‌కెళ్ళినా యెస్ దిస్ ఈస్ వాట్ లైనక్స్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈస్ ఎ లైనక్స్ సర్వర్. ఈ సర్వర్ మీద మనం వర్క్ చేయాలి. సో, అది డెవాప్స్ ఇంజినీర్ అయినా సరే, అది డేటా సైంటిస్ట్ అయినా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నోళ్ళైనా, అది సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నోళ్ళైనా, ఎవరు ఏ కోర్స్ నేర్చుకున్నా సరే అల్టిమేట్‌గా ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి వర్క్ చేయాల్సిందే. అది ఎలా వర్క్ చేస్తారు ఏందనేది ముందు ముందు వచ్చే క్లాస్‌లో నేనెంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లమ్. బట్ మనం ఏం చేస్తాం అసలనేది ఇప్పుడు మనం నేర్చుకోండి. మన పోర్షన్ ఏంటి? యెస్. యాస్ ఎ లైనక్స్ గై, యాస్ ఎ డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్, యాస్ ఎ సంథింగ్ యెస్. మన పోర్షన్ ఏందనేది ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇట్లా ఓకే సార్. ఇలా మనం రియల్‌గా ఇది మీరందరూ ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ మీరు పట్టీలో మార్చేసుకోండి. మీ సెట్టింగ్స్. అప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా? గుడ్. సరే. ఆ! ఇప్పుడు మనం అసలు స్టోరీకొద్దాం. అసలు స్టోరీలో యెస్. అసలు స్టోరీకొద్దాం. అసలు స్టోరీలో ఇప్పుడు ఏం నేర్చుకోవాలా? అసలెలా స్టార్ట్ అవ్వాలి? అనేది ఇప్పుడు నేర్చుకుందాం. సో, ఇప్పుడు ఈ సెషన్ లాగౌట్ చేయండి. ఓకే. ఇక్కడ గూడా సర్వర్‌ని టెర్మినేట్ చేద్దాం. ఓకే. గుడ్. బాగుంది. సరే. ఇదయిపోయింది. సో, ఇక్కడికొద్దాం. యెస్. ఇప్పుడు అసలు స్టోరీ మొదలు పెడదాం. అసలు ఈ లైనక్స్ గొడవ ఏంది? ఆ! అసలు లైనక్స్ ఏంటి అసల? ఇప్పుడు చూద్దాం. లైనక్స్ గొడవ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఈ రోజు థియరిటికల్‌గానే సెషన్ ఉంటది యాక్చువల్‌గా. ల్యాబ్ ఏం ఉండదు. థియరీ ఉంటది. మొత్తం థియరీయే. ఈ క్లాస్ అంతా థియరీయే ఉంటది. సరే థియరీలో మీకు జనరల్‌గా అసలు ఏం జరిగిద్ది అనేది చూద్దాం. గుడ్. సరే. ఓకే. సో, మీకు ఓఎస్ అంటే ఐడియా ఉందా? ఆపరేటింగ్ సిస్టమ్. యెస్ వాట్ సార్. వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? యెస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇది సర్వర్, ఇది 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 మీ మొబైల్. ఓకే. ఇది మీ ఇది మీ కంప్యూటర్ అంటే మీ ల్యాప్‌టాప్ ఇదేమో సర్వర్. నేను 3 రాసా. అంటే ఈ 3 గూడా ఎలక్ట్రానిక్ డివైసెస్. ఇదొక ఎలక్ట్రానిక్ డివైస్, ఇదొక ఎలక్ట్రానిక్ డివైస్, అన్నీ గూడా ఎలక్ట్రానిక్ డివైసెస్. ఎలక్ట్రానిక్ డివైసెస్. యెస్. ఎలక్ట్రానిక్ డివైసెస్. ఓకే. బాగుంది. అయితే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ 3 ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి. ఓకే. అయితే ఈ సైడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సైడ్ ఒక మనిషి ఉన్నాడు. యెస్. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతని పేరు కేకే అనుకో. ఈ కేకే అనే వ్యక్తి మాట్లాడే భాష ఏంటంటే తెలుగు. కేకే అనే వ్యక్తి మాట్లాడే భాష ఏందంటే ఇంగ్లీష్, హిందీ ఇలా మాట్లాడతాడు. సంథింగ్ తమిళ్ ఆర్ సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఎనీవే ద కేకే కెన్ స్పీక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే. అంటే ఇతను మాట్లాడే భాష ఏందంటే హ్యూమన్ లాంగ్వేజ్. అంటే ఏంది ఇది మనిషి భాష. రియల్‌గా చెప్పాలంటే మనిషి భాష మాట్లాడతాడు కేకే. కెన్ స్పీక్ హ్యూమన్ లాంగ్వేజ్, కెన్ అండర్‌స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. దట్స్ ఇట్. అయితే ఇది మనిషి భాష. కానీ ఈ మొబైల్స్, ఈ కంప్యూటర్స్, ఈ సర్వర్ ఏ భాష మాట్లాడతాయి అది ఇక్కడ. సో, ఈ భాష పేరేంది అంటే ఈ 3 కలిసి ఒకటే భాష మాట్లాడతాయి. ఆ భాష పేరే బైనరీ లాంగ్వేజ్. అది బైనరీ లాంగ్వేజ్ మాట్లాడతాయి అది. అంతే. సో, బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? అంటే 0, 1 అంతే. 0, 1 దీన్నే మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ మిషన్ లాంగ్వేజ్. మిషన్. యెస్. మిషన్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ మిషన్ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మనకి హ్యూమన్ లాంగ్వేజ్ అనేది కేకేకొచ్చు. మిషన్ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అనేది మొబైల్స్, కంప్యూటర్స్, సర్వర్స్‌కొచ్చు. మరి ఇప్పుడు ప్రతిరోజు కేకే అనే వ్యక్తి మొబైల్స్‌తో కమ్యూనికేట్ అవుతున్నాడు. తన ల్యాప్‌టాప్‌తో కమ్యూనికేట్ అవుతున్నాడు. తన సర్వర్‌తో కూడా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాడు. యెస్. మరి ఎలా పాసిబుల్ అయింది? ఇతనికొచ్చిన భాష ఏంది? హ్యూమన్ లాంగ్వేజ్. మనిషి భాష.
ఇదేంది మిషన్ లాంగ్వేజ్, మిషన్ భాష, బైనరీ లాంగ్వేజ్. బట్ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా జరుగుతోంది? అసలు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? అంటే మనకు తెలియకుండానే ఒక వ్యక్తి మనకి ఈ పని చేసి పెడుతున్నాడు. ఆ వ్యక్తి వీడే. యెస్. ఆ వ్యక్తి పేరే ఓహ్! యెస్. ట్రాన్స్‌లేటర్. ట్రాన్స్ ట్రాన్స్‌లేటర్. యెస్. మీడియేటర్, ఇంటర్ఫేస్ ఇలాగ అతన్ని ఏ ఏ భాషలైనా పిలుస్తాం. అయితే ఆ వ్యక్తి ఇదంతా మనకి చేసి పెడుతున్నాడు మధ్యలో. మధ్యలో ఏం చేసి పెడుతున్నాడు? అంటే ఈ వ్యక్తికి 2 భాషలొచ్చు. మన భాష తీసుకొని యెస్. మన భాష తీసుకొని మిషన్ లాంగ్వేజ్‌లోకి మారుస్తాడు. అంటే బైనరీ ఫార్మాట్‌లోకి మారుస్తాడు. బైనరీ ఫార్మాట్‌లోకి మార్చిన తరువాత అంటే కన్వర్ట్స్ ఇంటూ బైనరీ ఫార్మాట్స్. ఆఫ్టర్ కన్వర్టింగ్ ద బైనరీ ఫార్మాట్స్ దిస్ విల్ బి గివింగ్ టు మొబైల్ ఆర్ సర్వర్ ఆర్ ల్యాప్‌టాప్ ఏదైనా సరే. అంటే ఆ యొక్క రిక్వెస్ట్ అంటే మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో, ఆ రిక్వెస్ట్‌ని అతను తీసుకొని, రిసీవ్ చేసుకొని, ఆ రిక్వెస్ట్ మొత్తాన్ని బైనరీ లాంగ్వేజ్‌లోకి మార్చేసాడతను. మార్చిన తర్వాత అప్పుడు వీటికిచ్చాడు. అప్పుడు ఆ బైనరీ లాంగ్వేజ్‌లో ఇచ్చాం గాబట్టి ఆటికి అర్థమవుతుంది భాష. లేతే ఈ వ్యక్తి లేకపోతే ఈ మొబైల్స్ తోటి, కంప్యూటర్ తోటి, సర్వర్ తోటి మనం పని చేయలేం. మన భాష వాటికి అర్థం గాదు రియల్‌గా. అంటే మనం ఇచ్చేదంతా కూడా రిక్వెస్ట్‌లో ఇస్తాం. రిక్వెస్ట్ అంటే ఏంది? మనం ఫోన్ ఓపెన్ చేస్తాం. ఫోన్ ఓపెన్ చేసి ఇదిగో కాంటాక్ట్స్ అని క్లిక్ చేసాం. అదొక రిక్వెస్ట్. మనం ఫోన్ ఓపెన్ చేసాం. ఫోన్‌పే ఓపెన్ చేసాం. ఫోన్‌పే ఓపెన్ చేసి ఫోన్‌పే ఓపెన్ అవుతుంది. ఫోన్‌పే ఓపెన్ చేసిన తర్వాత వెంటనే యెస్ మనం టక్కున చెక్ బాలన్స్ అని క్లిక్ చేయంగానే అదెళ్లి సర్వర్‌కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ చేసి పెట్టేది ఎవడంటే వీడే. మన కోసం చేసి పెడతా ఉంటాడు. మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని మనం ఇస్తే రిక్వెస్ట్ రూపంలో వాడు ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని మిషన్‌కి అర్థమయ్యేలాగా మార్చేసి ఏది మనం ఇచ్చిన రిక్వెస్ట్‌నే యెస్ ద ట్రాన్స్లేటర్ టేక్స్ అవర్ రిక్వెస్ట్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్ అండ్ గివింగ్ టు ద మిషన్ సో థట్ ద మిషన్ కెన్ అండర్‌స్టాండ్ అవర్ లాంగ్వేజ్. అదర్‌వైజ్ మిషన్‌కి మన భాషే అర్థం కాదు. అంటే మనకి రియాలిటీలో చెప్పాలంటే, ఈ వ్యక్తి లేకపోతే మనం ఈ డివైసెస్‌తో కనెక్ట్ అవ్వలేము. మళ్ళీ ఈ డివైస్ ఇచ్చిద్ది రెస్పాన్స్ ఇచ్చిద్ది మళ్ళీ. అంటే మనం ఒకటి రిక్వెస్ట్ ఇచ్చామనుకో వెంటనే అది రెస్పాన్స్ ఇచ్చిద్ది. అది మొబైల్ అయినా, సర్వర్ అయినా, కంప్యూటర్ అయినా వెంటనే రెస్పాన్స్ ఇచ్చిద్ది. బట్ ఆ ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటదంటే బైనరీ ఫార్మాట్‌లోనే ఉంటది. ఆ ఇచ్చే రెస్పాన్స్ బైనరీ ఫార్మాట్‌లోనే ఉంటది. అర్థమైందా? ఆ ఇచ్చే రెస్పాన్స్ బైనరీ ఫార్మాట్‌లో ఉంటది. సో, ఈ విధంగా మనకి ఆ బైనరీ ఫార్మాట్‌ని మళ్ళీ తీసుకుంటది ఎవరు? ఓఎస్ఏ. మళ్ళీ బైనరీ ఫార్మాట్‌ని తీసుకొని మనకివ్వదు. ఆ బైనరీ ఫార్మాట్‌ని తను తీసుకొని ఏది ఓఎస్ ఏది ట్రాన్స్‌లేటర్. ఆ ట్రాన్స్‌లేటర్ బైనరీ ఫార్మాట్ తీసుకొని మళ్ళీ మనకి హ్యూమన్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి మనకిస్తదనమాట. అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఇదంతా కూడా నానో సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ చిన్న సెకండ్స్‌లో మనకి ఇదంతా జరిగిపోతా ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇదంతా జరిగిపోతుంది మనకి. అందుకోసం టోటల్‌గా ఇదంతా గూడా మీకు చెప్పాలంటే, ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవడికుందంటే ట్రాన్స్‌లేటర్, మీడియేటర్. ఆ మీడియేటర్, ఆ ట్రాన్స్‌లేటర్ వాడి పేరే ఓఎస్. అదేందిది ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్. ఈ ఓఎస్ ఈ పనంతా జేస్తుంది. ఆ ఓఎస్ ఉండటం వల్లే మనకి మొబైల్ అయినా, సర్వర్ అయినా, కంప్యూటర్ అయినా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మన మొబైల్‌లో ఒక ఓఎస్ ఉంది. మన కంప్యూటర్‌లో ఓఎస్ ఉంది. మన సర్వర్‌లో గూడా ఓఎస్ ఉంది. అంటే మన కంప్యూటర్‌లో ఓఎస్ ఏది బై డిఫాల్ట్ ఓఎస్ అంటే మనం బాగా ఉపయోగించే ఓఎస్ ఏందంటే అంటే కంప్యూటర్స్‌లో. ఆ కంప్యూటర్స్‌లో మనం ఉపయోగించే ఓఎస్ పేరేందంటే విండోస్. దాని పేరు ఓఎస్ పేరు అది. విండోస్ అంటే ఓఎస్ పేరు. సర్వర్‌లో మనం ఓఎస్ ఉపయోగిస్తాం. ఆ సర్వర్‌లో ఉపయోగించే ఓఎస్ ఫేమస్ ఓఎస్ ఏందంటే లైనక్స్. సో, ఇది మొబైల్‌లో ఒక ఓఎస్ ఉపయోగిస్తాం. దాని పేరు ఆండ్రాయిడ్. ఇది యాక్చువల్‌గా. సో, విండోస్, లైనక్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ గూడా ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే మనం ల్యాప్‌టాప్‌లో ఉపయోగించేదేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్‌లో ఉపయోగించేదేమో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్స్‌లో ఉపయోగించేదేమో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో, కాబట్టి ప్రతి సర్వర్‌లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సర్వర్స్‌లో ఈ బిజినెస్ అప్లికేషన్స్ నడుస్తున్నాయంటే ఆ సర్వర్స్‌లో లైనక్స్ సర్వర్‌లే మొత్తం. అవన్నీ గూడా లైనక్స్ సర్వర్‌లే. ఆ లైనక్స్ సర్వర్‌లో మన బిజినెస్ అప్లికేషన్, మన సాఫ్ట్‌వేర్ అంతా నడుస్తా ఉందన్నమాట. అలాగా. కాబట్టి మనం ఇప్పుడు లైనక్స్ సర్వర్ తయారు చేయటం నేర్చుకున్నాం. లైనక్స్ సర్వర్ తయారు చేయటం అంటే ఏంది? ఏదైనా ఒక సర్వర్ ఉంది. ఓకే. ఆ సర్వర్ ఉంది ఇది. దీంట్లో మనం ఓఎస్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఈ ఓఎస్ అనేది లైనక్స్ ఏస్తే ఇఫ్ యూ ఇన్‌స్టాల్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్. దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్.
ఇది లైనెక్స్ సర్వర్ అవుతుంది. అట్లా ది సర్వర్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. అది విషయం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ లైనెక్స్ సర్వర్ ఎలా అవుతుందో తెలుసు. లైనెక్స్ ఎందుకో తెలిసిపోయింది. లైనెక్స్ సర్వర్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మీకు ఫస్ట్ క్లాస్‌లో చెప్పాను. కానీ అప్పుడు మీకు ఆ రోజు అవగాహన లేదు ఇంత నీట్‌గా. అందువల్ల కన్‌ఫ్యూజ్ అయ్యారు మీరు. అవునా? ఫస్ట్‌లోనే చెప్పాను. అది అవగాహన లేదు. ఎస్ సార్ చెప్పారు. ఇదంతా అవగాహన లేదు మీకు. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చిందా? అసలేంది వాట్ ఈస్ వాట్ అని ఓఎస్ అంటే? ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. సరే. ఇప్పుడు అసలు స్టోరీ మనం చూద్దాం సింపుల్‌గా. అసలు స్టోరీలో మనం చూస్తే ఇదిగోండి నోట్‌ప్యాడ్. మీరే చెప్పాలి స్టెప్స్. ఓఎస్ ఏం చేస్తదనేది మీరు చెప్పండి ఇప్పుడు. ఓఎస్ ఏం చేస్తది? ఎలా చెప్పండి మీరు. ఫస్ట్ స్టెప్ ఏం చెప్తారు మీరు? స్టెప్ 1 ఓఎస్ ఏం చేస్తది స్టెప్ 1లో? ఓఎస్ చెప్పండి. ఓఎస్ ఏం చేస్తది స్టెప్ 1లో? చెప్పాలి. చెప్పండి. ఓఎస్ టేక్స్ ద యూజర్ ఇన్‌పుట్. ఏంటి? ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. యూజర్ రిక్వెస్ట్ తీసుకునింది. స్టెప్ 2లో ఏం చేస్తది? చెప్పాలి. ఫ్రెండ్స్. ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. తర్వాత ఏం చేస్తది మళ్ళీ ఓఎస్ స్టెప్ 2లో? యెస్. మెషిన్ అండర్స్టాండ్ ట్రాన్స్లేట్. చూడండి. సరిగ్గా చూడండి జాగ్రత్తగా. మిషన్ అండర్‌స్టాండబుల్ ఏంది ఇది? తెలుగులో చెప్పండి. తెలుగులో ఏంది నెక్స్ట్ చెప్పు? ఫస్ట్ హలో. స్టెప్ ఏంది? ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. అంటే ఏంది? ఓఎస్ అనేది యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకునిద్ది. తెలుగులో అంతేనా? అది ఇంగ్లీష్‌లో ఎస్ నేను రాసా. ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఏం జరిగిద్ది? తెలుగులో చెప్పండి. నెక్స్ట్ ఏం చేసిద్ది ఓఎస్? నెక్స్ట్ యూజర్ ఇన్పుట్‌ని మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేస్తుంది. అంతే తెలుగు. తెలుగు బైనరీస్‌లోకి. యెస్. అంటే ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. అది చెప్పలేకపోతున్నారు. ఫ్రెండ్స్ రేడియో మిర్చిలాగా చూస్తున్నారా ఏంది కొంపదీసి? ఆ! ఇంట్లో ఉన్నారు గదా! బంధువులు, ఫ్రెండ్స్, స్నేహితులు ఇట్లా ఉండంటే వాళ్ళందరిని బ్యాన్ చేయండి ఫస్టు. నేను క్లాస్‌లో ఉన్నాను. ఇప్పుడు గాదు అరగంట తర్వాత అని చెప్పండి. లేతే మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా మంచి క్లాస్ ఇది. ఆ! కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ యెస్ ఫార్మాట్. సో, కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లోకి మారింది. స్టెప్ 3 కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. దట్ మీన్స్ వాట్? మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్ అంటే ఏంది? బైనరీ ఫార్మాట్. బైనరీ. బైనరీస్. ఇన్ దీంట్లో జీరోస్. చాలా చాలా సూక్ష్మం ఉంది. అందుకోసం ఇదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ ఇప్పుడు చాలా నెక్స్ట్ క్లాస్‌కెళ్ళాలంటే ఇది గావాలి మనకి స్టెప్స్. సరే కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. నెక్స్ట్ ఏం జరిగిద్ది? కన్వర్ట్ చేసిన తర్వాత? ఇట్ అంటే ఇట్ అంటే సెండ్స్ ద రిక్వెస్ట్ టు దట్ పర్టిక్యులర్ హార్డ్‌వేర్ కాంపోనెంట్ టు యెస్. అంటే అప్పుడేంది? యెస్. అంటే ఏం చేస్తదంటే యెస్. ఇట్ గివ్స్ ఇట్ గివ్స్ టు అరే కంప్యూటర్ అవ్వచ్చు. ఇట్ గివ్స్ డివైస్. డివైస్ మీన్స్ వాట్? ఇట్ గివ్స్ టు డివైస్. డివైస్ మీన్స్ వాట్? లైక్ హార్డ్‌వేర్ లైక్ యెస్. లైక్ మిషన్ యాహ్! సారీ సర్వర్ అంటే మీ భాషలో సర్వర్ ఆర్ లైక్ మొబైల్. యెస్. తర్వాత ఏంది? ల్యాప్‌టాప్ ఆర్ మేబీ పీసీ డెస్క్‌టాప్ ఆర్ కంప్యూటర్, డెస్క్‌టాప్ వాటెవర్ ఇట్ ఈస్ కంప్యూటర్ అందాం మనం. ఓకే సూపర్. సో, కంప్యూటర్. అంటే మనం మొబైల్‌కైనా, సర్వర్‌కైనా కంప్యూటర్‌కైనా ఇస్తది. గివింగ్ టు కంప్యూటర్. అంటే ఇట్ గివ్స్ టు డివైస్. సో, అప్పుడేం చేస్తది? డివైస్ అప్పుడు మళ్ళీ ఆ డివైస్ ఏం చేస్తదంటే డివైస్ కెన్ అండర్‌స్టాండ్ దిస్ రిక్వెస్ట్. అప్పుడేం చేస్తది? డివైస్ కెన్ అండర్‌స్టాండ్ దిస్ యూజర్ రిక్వెస్ట్. అండ్ స్టెప్ 5 అండర్‌స్టాండ్ యూజర్ రిక్వెస్ట్ అండ్ స్టెప్ 5లో ఏం చేస్తది తెలుసా? అండర్‌స్టాండ్ అయిన వెంటనే అండ్ డివైస్ కెన్ కెన్ గివ్ కెన్ గివ్ రెస్పాన్స్ ఇన్ ద బైనరీ ఫార్మాట్. అంటే డివైస్ ఏం చేస్తది? మనకి బైనరీ ఫార్మాట్‌లో రెస్పాన్స్ ఇచ్చిద్ది. మళ్ళీ అప్పుడు ఏం చేస్తది? స్టెప్ 6లో ఓఎస్ టేక్స్ దిస్ బైనరీ ఫార్మాట్. ఓఎస్ టేక్స్ దిస్ బైనరీ ఫార్మాట్. అప్పుడు స్టెప్ 7లో ఏం చేస్తది?
After taking the binary format, OS converts this binary format. OS converts this binary format into human readable format. Human readable format. Yes. ఇది అంటే ఇవి స్టెప్స్ అనుకోండి, ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే స్టెప్స్ 7 జరిగినాయి. అంటే యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకునేది కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ డివైస్ ఇచ్చిన రెస్పాన్స్ తీసుకునేది takes the binary format and converts this binary format into human readable format. And convert చేసిన తర్వాత స్టెప్ 8 లో ఏం చేస్తుంది? yes It will gives to user. gives back to the user. Back to user. That's it. అయిపోయింది. gives to user. Yes, gives in the same response to the user. Okay, user కి అర్థం చేసుకో. యూజర్ అంటే ఎవరు? మనమే. ఇది జరుగుతూ ఉంది యాక్చువల్ గా. ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్ అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. క్లారిటీ ఉందా? జాగ్రత్తగా ఉండాలి. క్లాస్ అంటే క్లాస్ అంతే. Yes, sir. Yes, sir. ఎటువంటిది కూడా మీరు పట్టించుకోకూడదు. ఫస్ట్లే మీరు ముందు చెప్పుకోవాలా, నాకు 3:30 తర్వాత నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు ఎవరు కూడా కాఫీలు, టీలు, టిఫిన్లు, స్నాక్స్ ఇవి వద్దు, అసలు నాకు వద్దు, క్లాస్ లో నేను ఉంటే నన్ను టచ్ చేయకండి మీరు, అంతే అని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలా. లేకపోతే సరదాగా సోఫా సెట్ల మీద కూర్చొని క్లాసులో వాళ్ళు వింటా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఎట్లా అర్థమైంది? మన మూమెంట్స్ అర్థం కావు. నేను చెప్పేది అసలే అర్థం కాదు. దయచేసి అట్లనే కాకండి క్లాసులో, ఇంట్లో ఉన్నారు కాబట్టి. ఓకే గుడ్. సో ఇదంతా చాలా బాగా మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సింపుల్ గా దీనికి ఏం సార్ మీరు ఎందుకు మాకు చిన్నపిల్లలాగా ఇవన్నీ స్టెప్స్ రాశారు ఏంది అంటే చెప్తా. దీనికి చాలా 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 అర్థం ఉంది, చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆ క్లాస్ మనం చెప్పబోతున్నాం, అందుకోసం ఈ స్టెప్స్ మీకు చెప్పాల్సి వచ్చింది. ఓకే గుడ్. ఓకే ఎస్, ఇది స్టెప్స్. సో ఈ స్టెప్స్ మనం వైట్ ఫార్మాట్లో ఇద్దాం. వైట్ బాగలేదు కానీ ఈ ఫార్మాట్ ఇద్దాం. ఎస్ ఓకే, దిస్ ఇస్ ఓకే గుడ్. ఓకే ఎక్సలెంట్. సో ఇది యాక్చువల్ గా ఓఎస్ అనేది మన కోసం చేసే పని. ఏంటిది? ఓఎస్ అనేది మన కోసం చేసి పెట్టే పని. ఇదంతా. ఎస్, ఓఎస్ అనేది ఈ పని చేసి పెడుతుంది మనకి. సో ఆ పని ఇది ఈ స్టెప్స్. దిస్ ఈస్ వాట్ ఓఎస్ ఫంక్షనాలిటీస్. అంటే సార్ ఓఎస్ ఫంక్షనాలిటీ అంటే ఇది ఒక్కటే ఉంటుందా? చాలా ఉంది, కానీ నేను జస్ట్ ఒక స్మాల్ ఫంక్షనాలిటీ తీసుకున్నా. ఓఎస్ పనితీరు, ఓఎస్ పనిచేసే విధానం అని అంటారు దీన్ని. దాన్నే ఫంక్షనాలిటీ అంటాం. ఇది జస్ట్ స్మాలే. ఓఎస్ అనేది చాలా చాలా పనులు చేస్తుంది. అమ్మ ఓఎస్ తలుచుకుంటే చాలా చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే మనకు దాదాపుగా చాలా రోజులు పట్టింది, అంటే చాలా టైం పట్టింది. కాబట్టి ఈ క్లాస్ లో నేను ఓఎస్ అనేది ఇటువంటి ఫంక్షనాలిటీ చేస్తా అని చెప్పాను. ఆ ఫంక్షనాలిటీ కూడా ఇలా చేస్తుంది, స్టెప్ బై స్టెప్ చెప్పా. ఓకే, ఇప్పుడు మనం అసలు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే ఆ క్వశ్చన్ పేరు ఏంటంటే is OS a software? Is OS a software or hardware? OS అనేది సాఫ్ట్వేరా హార్డ్వేరా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, is OS a software or a hardware అనేది క్వశ్చన్. చాలా మంది అడుగుతారు, అరే బాబు ఓఎస్ అనేది సాఫ్ట్వేరా హార్డ్వేరా ఏది చెప్పండి అంటారు. అప్పుడు మనం ఏం క్వశ్చన్, మనం ఆన్సర్ ఎట్లా చెప్పాలా? is OS a software or hardware? ఎస్, మనం ఆన్సర్ ఏంది అని అంటే మన ఆన్సర్ హార్డ్వేర్ కాదు, సాఫ్ట్వేరే. ఎస్, ఓఎస్ అనేది సాఫ్ట్వేర్ మాత్రమే చెప్పాలి. వాడు అడుగుతాడు, హౌ కెన్ యూ సే దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్, కెన్ యూ ప్రూవ్ ఇట్ అంటాడు. ఇది సాఫ్ట్వేర్ నువ్వు ఎలా చెప్పగలవు అంటాడు వాడు. ఎవరైతే నీ క్వశ్చన్ వేసారో వాడే అంటాడు, సాఫ్ట్వేర్ అని ఎలా చెప్పగలవు? హార్డ్వేర్ అంటున్నావు, సాఫ్ట్వేర్ అంటున్నావు, ఇది సాఫ్ట్వేర్ అని ఎలా చెప్పగలవు? ఓఎస్ అనేది సాఫ్ట్వేర్ అని నువ్వు ఎలా చెప్పగలవు అంటాడు వాడు. అసలు వాడు అడిగినా అడగకపోయినా మనం తెలుసుకోవాలి ఫస్ట్, ఓఎస్ అనేది సాఫ్ట్వేర్ అని మనం ఎలా చెప్పగలం అంటే చూడండి. యాక్చువల్ గా చూడండి, ఇప్పుడు మనకి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి పేరు ఏంటంటే FSF. ఎవరు వాడి పేరు? FSF అనేవాడు ఎవడంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. వాడి పేరు ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. యాక్చువల్ గా వీడు అనుకోండి, వీడు ఏం చేశాడంటే యాక్చువల్ గా బాబు
మాకు ఒక ఓఎస్ ఫంక్షనాలిటీ తయారు చేయాలి. అంటే ఓఎస్ తయారు చేయాలమ్మా అని చెప్పేసి చాలా మంది ఇన్వైట్ చేశాడు. ఎఫ్ఎస్ఎఫ్ అనేవాడు ఏం చేశాడు? ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. ఇదొక సంస్థ, ఇదొక ఆర్గనైజేషన్. వాడేం చేశాడంటే అందరిని ఇన్వైట్ చేశారు. ఎవరైతే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలని అనుకుంటున్నారో మా దగ్గరికి రండి అన్నాడు. వస్తే చాలా మంది వచ్చారు. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు వాడి దగ్గరికి. వచ్చి "ఏ బాస్ మేము తయారు చేస్తాం, మేము తయారు చేస్తాం" అన్నాడు. అయితే అందరూ తయారు చేస్తా ఉన్నారు గానీ, అందరూ ఒక 1 వీక్, ఒక 2 వీక్స్ మొత్తం మూడో వీక్‌లో అందరూ పడిపోయారు. ఔట్. ఎవడు పని చేయలేకపోయాడు. అప్పుడు వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు వాడి పేరేందంటే లైనస్ టార్వాల్డ్స్. వాడి పేరు ఇది. లైనస్ టార్వాల్డ్స్. ఈ వ్యక్తి నిలబడ్డాడు. వాడన్నాడు, "ఏ బాస్ నేను ఇదిగో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి మీకిస్తాను. ప్లీజ్ వెయిట్" అన్నాడు. ఎవడు? లైనస్ టార్వాల్డ్స్ అనేవాడు. ఆహా! చేస్తా. ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్‌వేర్ అనే దాన్ని మీకు తయారు చేసి నేనిస్తా అన్నాడు. ఎవరు? లైనస్ టార్వాల్డ్స్. ఎక్కడ? ఎఫ్ఎస్ఎఫ్ వాడికి. ఎఫ్ఎస్ఎఫ్ అంటే అదొక కంపెనీ. అదొక ఫౌండేషన్. దిస్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. యెస్. అప్పుడు వాడేం చేశాడు? దానికి కావాల్సింది ఎన్విరాన్మెంట్ అంతా ప్రొవైడ్ చేశాడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. ఎవరికి? ఈడికి. అప్పుడు వాడు యాక్చువల్‌గా స్టూడెంటే. యెస్. స్టూడెంటే. బీటెక్ స్టూడెంట్. సరే అనుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని? చూడండి. ఇప్పుడు బాబు ఈ స్టెప్స్ అన్నీ వాడు రాసుకున్నాడు యాక్చువల్‌గా. యెస్. ఈ స్టెప్స్ అన్నీ వాడు రాసుకున్నాడు. మరి అంటే ఓఎస్ ఎలా పనిచేయాలో స్టెప్స్ రాసుకున్నాడు. ఓఎస్ ఎలా పనిచేయాలో స్టెప్స్ రాసుకున్నాడు. మరి ఈ స్టెప్స్ అన్నీ ఓఎస్ ఫంక్షనాలిటీ అని చెప్పాడు. మరి ఈ స్టెప్స్ అన్నీ మీరైనా సరే ఒక వైట్ పేపర్ తీసుకొని, ఆ వైట్ పేపర్ మీద ఈ స్టెప్స్ అన్నీ రాసుకొని, ఓఎస్ పని చేయి అంటే పని చేస్తదా? నో. నో వే. నో వే. అదే చెప్పాడే బాబు. వైట్ పేపర్ మీద తీసుకొని స్టెప్స్ అని రాస్తే ఓఎస్ పనిచేయదు అన్నాడు. మరి ఏం చేయాలా ఈటిని? యెస్. ఈ స్టెప్స్ మొత్తాన్ని మనం సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలని చెప్పాడు. ఎవరు? లైనస్ టార్వాల్డ్స్. ఓఎస్ ఫంక్షనాలిటీ ఇది. ఓఎస్ అనేదేంది? ఇదిగో యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకోవాలి. యూజర్ రిక్వెస్ట్‌ని కన్వర్ట్ చేయాలి. మళ్ళీ యూజర్ రెస్పాన్స్ ఇస్తే దాన్ని కూడా కన్వర్ట్ చేసి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లోకి అందించాలి. దిస్ ఈస్ ఓఎస్ ఫంక్షనాలిటీ. దిస్ ఈస్ ఓఎస్ పని. ఆ పని అనేది జరగాలంటే వైట్ పేపర్స్ మీద, ఇలాంటి పేపర్స్ మీద ఈ స్టెప్స్ అన్ని రాసుకొని నీ టేబుల్ మీద, బల్లల మీద పెడితే రాదమ్మా అన్నాడు. మరి ఏం చేయాలి దీనికి? యెస్. దానికి ఏం చేయాలా? ఈ స్టెప్స్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు సాఫ్ట్‌వేర్ తయారు చేసుకోవాలి నువ్వు. టేబుల్ మీద, బల్లాల మీద పెడితే ఇది రాదు గదా! పని చేయదు గదా! ఈ స్టెప్స్ అన్నీ అన్నాడు. అప్పుడు లైనస్ టార్వాల్డ్స్ ఏం చేశాడంటే, "అరే బాబు! ఇదిగో ఈ స్టెప్స్ మొత్తాన్ని తీసుకున్నాడు." యెస్. లైనస్ టార్వాల్డ్స్ టేకెన్ ఆల్ ది స్టెప్స్. లైనస్ టార్వాల్డ్స్ ఏం చేశాడు? ఈ స్టెప్స్ మొత్తం తీసుకున్నాడు. ఓకే. సో, లైనస్ టార్వాల్డ్స్ ఈ స్టెప్స్ మొత్తం తీసుకున్నాడు రియల్‌గా. యెస్. ఇది స్టెప్స్ యాక్చువల్‌గా. లైనస్ టార్వాల్డ్స్ ఈ స్టెప్ మొత్తం తీసుకున్నాడు. సో, ఈ స్టెప్స్ మొత్తాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వాడి పనేంది? ఈ స్టెప్స్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలా. అందుకోసం వాడేం చేశాడంటే, ఇక్కడ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాడు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మీకు పాత టైంలో సారీ. అంటే మీకు 1 మినిట్, 1 మినిట్. యెస్. ఇది. ఓకే. ఇదనుకోండి. ఇది యాక్చువల్‌గా ఇది. ఆ! ఇవి. ఓకే. ఇవి స్టెప్స్. వాడేం చేసాడంటే తెలివిగా ఇదిగో ఇట్లాగా అసలేంది దీన్ని మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయాలంటే ఏంది అని చూస్తే, వాడికి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కనపడ్డాయి. అంటే ఎట్లాగా అక్కడ మీకు కనపడితే రెక్స్ అనేది ఉండేది. రెక్స్. తర్వాత పాస్కల్ అని ఉండేది. పాస్కల్. తర్వాత అసెంబ్లర్ ఏఎస్ఎస్ఈఎంబీఎల్ అసెంబ్లర్ ఉండేది. రెక్స్, పాస్కల్, అసెంబ్లరు అర్థమైందా? తర్వాత స్విఫ్ట్ సి, ఆబ్జెక్టివ్ సి, స్విఫ్ట్ సి, ఆబ్జెక్టివ్ సి, ఆ తర్వాత కోబాల్, తర్వాత PL-1 ఇయన్నీ ఏంటి సార్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎప్పుడు మీరు తెలియక ముందు. ఆ తర్వాత సి, ఆ తర్వాత సి ప్లస్ ప్లస్, ఆ తర్వాత జావా, ఆ తర్వాత పైథాన్.
ఆ తర్వాత గో లాంగ్వేజ్, ఆ తర్వాత ఆర్ లాంగ్వేజ్, ఆ తర్వాత కొట్లిన్ ఇవన్నీ చాలా వచ్చేసినాయి మార్కెట్లోకి. అలా 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 రావటం మొదలుపెట్టి, అయితే ఈ లైనస్ టాల్వర్డ్స్ ఏం చేశాడంటే, ఇదిగో ఇలాగా ఈ ఎవడీడు లైనస్ టాల్వర్డ్స్, ఆ వ్యక్తి వాడు ఏం చేశాడంటే, దీనిని ఈ స్టెప్స్ మొత్తాన్ని ఒక సాఫ్ట్వేర్ గా తయారు చేయడానికి వాడు 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని తీసుకున్నాడు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు ఏంటంటే సి లాంగ్వేజ్. సి ఇదిగో ఈ సి లాంగ్వేజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ అసెంబ్లర్ కనపడుతుంది కదా, దీన్ని తీసుకున్నాడు. అంటే సి లాంగ్వేజ్, అసెంబ్లర్ లాంగ్వేజ్ తీసుకున్నాడు. 2 లాంగ్వేజెస్ తీసుకున్నాడు. ఈ 2 లాంగ్వేజ్ లో వీడు మంచి ఎక్స్పర్ట్. ఈ 2 లాంగ్వేజెస్ ఉపయోగించి ఈ స్టెప్స్ మొత్తాన్ని కన్వర్ట్ చేసి పడేశాడు. అంటే ఆ స్టెప్స్ మొత్తాన్ని తను సి లాంగ్వేజ్ అసెంబ్లర్ లో ఇలా రాసుకున్నాడు. స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, స్టెప్ 4 అట్లా రాసుకున్నాడు. అంటే దట్ మీన్స్ వాట్? సో ఆల్ ద స్టెప్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అసెంబ్లర్ అండ్ సి లాంగ్వేజ్ కోడ్ గా కన్వర్ట్ చేసి పడేశాడు మొత్తాన్ని. అంటే 1 2 3 4 5 6 7 ఇక మొత్తం కోడ్ రాసుకున్నాడు డైరెక్ట్. దాన్నే మనం ఏమంటాం? కోడ్ అని పిలుస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? వాడు ఏం చేశాడు? సింపుల్ గా ఇలా కోడ్ రాయటం మొదలు పెట్టాడు. ఇలా 4వ లైన్, ఇలా 5వ లైన్, ఇలా 6వ లైన్, ఇలా 7వ లైన్, ఇలా 8వ లైన్, ఇలా 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 అన్ని లైన్స్ అన్ని రాసేసాడు. అంటే బై యూజింగ్ సి లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ సి లాంగ్వేజ్ అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి వాడు ఈ పని అంతా చేశాడు. ఫ్రెండ్స్, వాడు ఈ పని అంతా చేయటం మొదలు పెట్టాడు. ఎవడు? లైనస్ టాల్వర్డ్స్. చూసారా? అంటే ఇక్కడ కనిపించే ఈ లైన్స్ ఆఫ్ అంటే ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ ని మనం ఏమంటామంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఇదిగో అసెంబ్లర్ సి లాంగ్వేజ్ ఉపయోగించి రాశాడు. సో అంటే ఆ అసెంబ్లర్ సి లాంగ్వేజ్ ఉపయోగించి రాస్తే దాన్నే మనం ఏమంటామంటే కోడ్ అని పిలుస్తాం. కోడ్. దాన్నే ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్. దాన్నే మరొక భాషలో సాఫ్ట్వేర్. అంటే ఇది మొత్తం ఒక సాఫ్ట్వేర్ అని అర్థం. సో ఈ సాఫ్ట్వేర్ దేనికోసం పనిచేస్తుంది? ఇదిగో ఈ పని చేసింది. అర్థమైందా మీకు? సాఫ్ట్వేర్ దేనికోసం? ఈ పని చేయడానికి ఉపయోగపడింది. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంది? చాలా మంది అడుగుతారు. సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు. సాఫ్ట్వేర్ is nothing but what? Collection of instructions, a group of instructions which are written by using any kind of programming language, either C++, Java, Python. ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి నువ్వు ఏదైనా లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం, దాన్ని కోడ్ అంటాం, దాన్ని సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. దిస్ ఈస్ అ సాఫ్ట్వేర్. అంటే ఇది ఏ సాఫ్ట్వేర్ సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ దేనికోసం? ఇదిగో ఈ పని చేయటం కోసం. ఏ పని? టేక్స్ ద రిక్వెస్ట్, కన్వర్ట్స్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్, ఆ తర్వాత మిషన్ లాంగ్వేజ్ ని బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయటం, ఆ తర్వాత యూజర్ కి ఇవ్వటం, ఈ పనులన్నీ చేసి పెట్టింది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ పేరే ఓఎస్. ఓఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ లో ఏమున్నాయి? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉండటం వల్లే మనకి ఈ పని అంతా జరుగుతూ ఉంది. అర్థమైందా? చాలా మంది అడుగుతారు వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే మనకి జావా ఫుల్ స్టాక్ అయిపోద్ది, మనకి పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అయిపోద్ది. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే తెలియదు. సాఫ్ట్వేర్ ఎలా తయారు తెలియదు. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ క్వశ్చన్ తెలియదు. వాడు ఎలా తయారు చేయాలి అసలు? ఓఎస్ అంటే ఏముందండి? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. ఓఎస్ అంటే ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. ఇప్పుడు వచ్చే ఫ్రెషర్లు మరి దారుణంగా ఉన్నారు. చాలా అన్యాయం. అంతా అయిపోద్ది. డేటా సైన్స్ ఎక్స్పర్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్, సూపర్ ఎక్స్పర్ట్, అన్ని ఎక్స్పర్ట్లే. కానీ ఐ డోంట్ నో ఓఎస్, ఐ డోంట్ నో సాఫ్ట్వేర్. చిన్నదానికి అర్థం చెప్పలేకపోయిన పరిస్థితుల్లో ఈ రోజు ఎవరిస్తారు ఉద్యోగాలు ఏమి రాకుండా? అది నేనంట. సరే, ఇప్పుడు మన భాషలో సాఫ్ట్వేర్ అంటే ఏంది చూద్దాం. వాట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్? వాట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్? వాట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్? Software is nothing but a group of instructions, or lines of instructions, or lines of instructions, which are
written by using, yes, any kind of programming language. Any kind of programming language, either C, C++, or assembler, yes or no, assembler, or something, whatever it is, etc. Either using C, C++, Java, ఏదైనా సరే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి రాస్తే, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే, దాన్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. ఎస్, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. సో దిస్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్. అంటే సింపుల్ గా పుస్తకాల్లో రాసినట్టు కాకుండా సింపుల్ గా చెప్పాలంటే ఇట్లా చెప్పండి ఎవరికైనా. దిస్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్. అది అసలు ఓకే, అది సాఫ్ట్వేర్. ఇప్పుడు యాక్చువల్ గా ఇది సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. మరి కొంతమంది అడుగుతారు, వై సాఫ్ట్వేర్, అసలు సాఫ్ట్వేర్ ఎందుకు? వై సాఫ్ట్వేర్ అంటే, సాఫ్ట్వేర్ ఎందుకు అని ఎవరైనా అడిగారు అనుకో, అప్పుడు ఏంది, ఇక్కడ ఈ పిక్చర్ లోకి రండి. ఇప్పుడు మీకే తెలుసు, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశాను. మరి ఈ సాఫ్ట్వేర్ దేనికోసం పనిచేస్తుంది మీరు చెప్పండి? ఇదిగో To 5 perform స్టెప్స్ a జరగడానికి, specific task. అంటే ఈ పైన వర్క్ అంతా చేయడానికి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. ఆ పైన కనపడే ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, పైన రాశాను కదా, ఆ స్టెప్స్ మొత్తం జరగడానికి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. ఈ సాఫ్ట్వేర్ పేరు ఓఎస్. అంటే ఏదైనా ఒక పని జరగాలంటే సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. అంటే ఏం పని? ఇదిగో ఈ పని. ఎక్కడ ఈ పని అంటే ఇదే ఏది, యూజర్ రిక్వెస్ట్లు తీసుకోవడం, ట్రాన్స్లేషన్ చేయడం, మళ్ళీ మనకి ఇవ్వడం, ఇదంతా పని. ఈ పని అంతా ఈ సాఫ్ట్వేర్ చేసిద్ది. ఈ సాఫ్ట్వేర్ చేయటానికి సంబంధించే కదా లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను రాసుకున్నాను ఇక్కడ. ఎస్, అంటే అప్పుడు వై సాఫ్ట్వేర్ అంటే, మనకి ఏదైనా ఒక పని జరగటానికి సాఫ్ట్వేర్ కావాలి. అంటే ఏదైనా ఒక పని అంటే టు పెర్ఫార్మ్ Specific task or particular task we use software. స్పెసిఫిక్ టాస్క్ అంటే ఏంది? పని. టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వి యూజ్ అ సాఫ్ట్వేర్. మనం ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం అంతే. టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ ఆర్ స్పెసిఫిక్ టాస్క్ వి యూజ్ అ సాఫ్ట్వేర్. అంతే. ఈ 2 డైలాగులు చెప్పండి. సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది చెప్పండి, సాఫ్ట్వేర్ ఎందుకంటే ఇది చెప్పండి. ఓకే, బాగుంది. సరే, ఇప్పుడు మనకి మరి వాడు లైనస్ టార్వాల్డ్స్ ఏం చెప్పాడంటే, అరే బాబు, మరి సాఫ్ట్వేర్ తయారు చేసావు కదా, ఇది పని చేసిద్దా అని అడిగాడు ఎఫ్ఎస్ఎఫ్ వాడు. పని చేసిద్ది అన్నాడు. అంటే సాఫ్ట్వేర్ ఇది ఎంత తయారు చేసావు? ఎస్, దిస్ ఇస్ వాట్ సాఫ్ట్వేర్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఒక నిమిషం స్లో అయింది. ఓకే, ఇప్పుడు ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు అడిగారు, అయ్యా బాబు కరెక్టే, లైనస్ టార్వాల్డ్స్ నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా, నువ్వు లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసావు. ఓకే, ఇలా రాసావు. ఇది లైనస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసావు, దీన్ని ఓఎస్ అంటున్నావు, ఇది ఒక సాఫ్ట్వేర్ అని మాకు చెప్పావు, కరెక్టే. మరి ఇది ఎలా పనిచేసిద్ది అని అడిగాడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. ఎలా పనిచేసిద్ది తెలుసా? అంటే ఇది టేబుల్ మీద, ఇది మనం బస్ స్టాండ్ లో, మెట్రో స్టేషన్ లో దీన్ని పెట్టుకొని కూర్చుంటే పనిచేయదు బాబు. మరి ఏం చేయాలా? ఏం లేదు, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఓఎస్ సాఫ్ట్వేర్ అనేది, ఎస్, ఇదిగో ఈ సర్వర్ ఉంది కదా, ఎస్ ఇది సర్వర్. ఆ సర్వర్ అంటే ఇదేంది? ఓఎస్ అనే సాఫ్ట్వేర్. నువ్వు ఈ సర్వర్ లో ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఎస్, అప్పుడు ఓఎస్ అనే సాఫ్ట్వేర్ ఇలా తీసుకో. ఎస్, అది ఓఎస్ సాఫ్ట్వేర్. ఎస్, సర్వర్ లో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే అది పని చేయటం మొదలు పెట్టిద్ది. అంతేగాని సాఫ్ట్వేర్ తయారు చేసుకొని టేబుల్ మీద, బల్లల మీద మన ఇంట్లో, మీ ఇంట్లో పెడితే కాదు కదా. దాన్ని ఒక సర్వర్ లో లేదా ఒక కంప్యూటర్ లో, అంటే అది కంప్యూటర్ కోసం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అది కంప్యూటర్ లో పనిచేసిద్ది. అది మొబైల్ కోసం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అది మొబైల్లో పనిచేసిద్ది. సో దిస్ ఇస్ వాట్ ప్యూర్లీ ఫర్ సర్వర్ కోసమే. అంటే సర్వర్ లో పని చేయడానికి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేసా.
ఆ సాఫ్ట్వేర్ పేరు ఓఎస్. ఆ ఓఎస్ పేరే లైనెక్స్. వాడు లైనెక్స్ అని పెట్టాడు దానికి. లైనెక్స్ అంటే వాడి పేరు కూడా ఎల్ ఉంది కాబట్టి ఇది లైనెక్స్ అని పెట్టుకున్నాడు. లైనెక్స్. యెస్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది? లైనెక్స్. అంటే లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని మనము మన సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసేసాము. అక్కడి నుంచి అది లైనెక్స్ సర్వర్ అయింది. యెస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? అప్పుడు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ పనిచేయటం మొదలుపెడతాయి. అంతేగాని మనం సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకొని మన ప్లేస్‌లో మనం అలాగా ఉంటే కాదు గదా! అది సర్వర్‌లో డిప్లాయ్. ఆ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. అది మొబైల్ సాఫ్ట్‌వేర్ అయితే మొబైల్స్‌లో, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అయితే కంప్యూటర్‌లో. యెస్. అలాగా సాఫ్ట్‌వేర్‌ని ఇలా తయారు చేశారు. యెస్. అర్థమైందా మీకు? అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని ఇలా తయారు చేశారు. సో, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసిన వాళ్ళలో ఎవరెవరున్నారు మనకి రియల్‌గా చెప్పాలంటే? యెస్. మనకి కనపడే వాళ్ళెవరు? మైక్రోసాఫ్ట్. యెస్. గూగుల్. యెస్. వీళ్ళందరూ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. తర్వాతేంది? మైక్రోసాఫ్ట్, ఆ! గూగుల్, తర్వాతేంది? ఐబీఎం. యెస్ ఫ్రెండ్స్. తర్వాతేంది? ఎఫ్ఎస్ఎఫ్. FSF. తర్వాతేంది? యాపిల్. యాపిల్. వీళ్ళందరూ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన వాళ్ళు. సో, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేవాడు ఏం చేసాడు? ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసాడు. అది ఎలా తయారు చేసాడు? 1, 2, 3. 3 ఆపరేటింగ్ సిస్టమ్‌లు తయారు చేసాడు. 3 1, 2, 3. గూగుల్ అనేవాడు ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసాడు. ఓన్లీ 1. ఐబీఎం వాడు ఓన్లీ 1. ఎఫ్ఎస్ఎఫ్ వాడు ఓన్లీ 1. యాపిల్ వాడు 1, 2, 3. 3 ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. తెలుసు మీకు. మైక్రోసాఫ్ట్ వోడు తయారు చేసిన 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే, ఒకటేమో మొబైల్స్‌లో పనిచేసిద్ది అది. ఓన్లీ ప్యూర్‌లీ ఫర్ మొబైల్స్. రెండోదేంటి? ఓన్లీ కంప్యూటర్‌లో పనిచేసిద్ది. మూడోదేంది? సర్వర్‌లో పనిచేసిద్ది యాక్చువల్‌గా. గూగుల్ ఏంది? ఓన్లీ మొబైల్స్‌లో మాత్రమే పనిచేసిద్ది. గూగుల్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్. ఐబీఎం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ సర్వర్‌లోనే పనిచేసిద్ది. ఎఫ్ఎస్ఎఫ్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ సర్వర్‌లోనే పనిచేసిద్ది. యాపిల్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్‌లో పనిచేసిద్ది, కంప్యూటర్‌లో పనిచేసిద్ది, సర్వర్‌లో కూడా పనిచేసిద్ది. అన్నిట్లో పనిచేసేది. సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఎఫ్ఎస్ఎఫ్, యాపిల్ అంటే ఇలాగ వాళ్ళు చాలా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. అంటే నేను చెప్పినట్టుగానే ఇప్పుడు నేను ఇందాక కోడ్ రాసాను. ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసాను. అలాగే వాళ్ళందరూ తయారు చేశారు. సో, ఈ మొబైల్స్, ఈ కంప్యూటర్స్, ఈ సర్వరు అంటే మొబైల్స్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఎవడు? మైక్రోసాఫ్ట్. దాని పేరే విండోస్. అరే! మొబైల్స్ కోసం గూడా విండోసేనా? వాడి పేర్లన్నీ విండోసే ఉంటాయి. మరి కంప్యూటర్ కోసం విండోస్. దాని పేర్లే విండోస్. మరి సర్వర్ కోసం దాని పేరు గూడా విండోసే. ఇదేంది పేర్లన్నీ విండోస్, విండోస్ అని ఎందుకు పెట్టుకున్నాడు? వాడిష్టం. వాడలా పెట్టుకున్నాడు. ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోస్. విండోస్. మరి గూగులోడు ఏం పెట్టాడు? వాడు పెట్టాడు ఆండ్రాయిడ్. మరి ఐబీఎం యెస్. యెస్. జెడ్ బై ఓఎస్. ఐబీఎం వోడు ఆ జెడ్ బై ఓఎస్ అని పెట్టుకున్నాడు. దాని పేరది. వాడి ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. సో, ఎఫ్ఎస్ఎఫ్ వోడు ఏం పెట్టుకున్నాడు? లైనెక్స్ అని పెట్టుకున్నాడు. లైనెక్స్. వాడి పేరది. సో, ఇప్పుడు యాపిలోడు ఏం చేసాడు? అంటే మొబైల్స్‌లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ యాపిలోడు ఏం చేసాడు? ఐఓఎస్ అని పెట్టుకున్నాడు. ఐఓఎస్. ఇది మొబైల్‌లోనే పనిచేసిద్ది. దాని పేరది. మరి కంప్యూటర్‌లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది? మ్యాక్. Mac. సర్వర్‌లో పనిచేసేదేంది? మ్యాక్. మ్యాక్. సర్వర్‌లో పనిచేసేదానికి మ్యాకే, కంప్యూటర్‌లో పనిచేసేదానికి మ్యాకే. అదే మొబైల్‌లో పనిచేసేదానికి ఐఓఎస్. అదే మన యాపిల్ ఐఫోన్‌లో వాడేది ఐఓఎస్ అని. సో, ఇలాగ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. అయితే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో బాగా ఫేమస్ అయిందేందంటే, ఎఫ్ఎస్ఎఫ్ తయారు చేసిన లైనక్స్ ఫేమస్ అయింది. అయితే మొబైల్స్‌లో బాగా ఫేమస్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏందంటే, గూగుల్ వాడు తయారు చేసిన ఆండ్రాయిడ్ ఫేమస్ అయింది బాగా. బాగా ఫేమస్ అయింది. ఆండ్రాయిడ్ ఇవన్నీ. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. సో, ఎందుకు ఫేమస్ అయినాయంటే ఇవన్నీ గూడా ఫ్రీగా వచ్చే సాఫ్ట్‌వేర్‌లు. ఫ్రీ. అన్ని ఫ్రీ. మిగతాదంతా పెయిడ్. పే చేయాల. యెస్. యూ మస్ట్ పే సంథింగ్. బట్ ఇయన్నీ గూడా ఫ్రీగా వస్తున్నాయి గాబట్టి, మనకి ఈ ప్రపంచంలో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అందువల్ల లైనక్స్ ఫేమస్ అయింది. సరే. ఇది స్టోరీ. మరి ఈ స్టోరీలో ఇది ఇలా జరిగింది. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కొంత అవగాహనొచ్చింది. అయితే ఇక్కడ ఈడు ఎఫ్ఎస్ఎఫ్ గదా! ఇది తయారు జేసింది. యెస్. ఎఫ్ఎస్ఎఫ్. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. యాక్చువల్‌గా ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్‌కి ఎప్పుడు ఆలోచనొచ్చిందంటే, యెస్ 1975లో వచ్చింది ఆలోచన.
ఏమని? అరే బాబు! ఒక కొత్తగా ఒక ఓఎస్ తయారు చేయాలి. ఆ ఓఎస్‌ని అందరికి ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు ఈడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. వాడిక మనుషుల కోసం ఎతుకుతున్నాడు. వెతికితే 1985 ఆ మధ్యలో వీళ్ళు కనపడ్డారు. ఎవడు? లైనస్ టాల్వర్డ్స్ అండ్ బ్యాచ్. ఇక వాళ్ళు అలా చేస్తే లైనస్ టాల్వర్డ్స్ మిగిలాడు. మిగిలి అలా వాడు డెవలప్ చేసుకుంటూ వచ్చేసి 1990లో కొంత అవగాహనొచ్చింది. ఇక 1992లో పూర్తి స్థాయిలో దీన్ని ఓఎస్‌గా విడుదల చేసేసాడు. ఎవడు? లైనక్స్‌ని పూర్తి స్థాయిలో. ఇక వాడుకోండి అందరూ ఫ్రీగా అన్నాడు. ఇక అక్కడి నుంచి లైనక్స్‌ని వాడటం మొదలుపెట్టారు. వాడిన ప్రతి ఒక్కడు సూపర్‌గా ఉంది, ఎక్సలెంట్‌గా ఉంది, మంచి ఫాస్ట్ ఉంది. ఇది అసలు వైరస్ లేదు. ఇది చాలా బాగుంది అని ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం మొదలుపెట్టేసారు. ఎక్సలెంట్‌గా. అంటే ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఇది ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే ప్రతి కంపెనీ వాడు ఈ సర్వర్‌లకి ఓఎస్ కావాలి గాబట్టి, ప్రతి కంపెనీ వాడు వాడి సర్వర్స్‌లో లైనక్స్ ఇన్‌స్టాల్ చేయటం మొదలుపెట్టారు. ప్రతి కంపెనీ వాడు. ఇక ఫేమస్ అయిపోయింది లైనక్స్. అలాగా ఏ సర్వర్‌లో చూసినా లైనక్సే కనపడుతుంది. అందువల్ల లైనక్స్ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ పెరిగిపోయింది అప్పట్లోనే. అలా పెరిగిపోతా ఉంటే కొంతమంది వీడిని గమనిస్తున్నారు. అంటే వీడేం చేస్తున్నాడు? ఫ్రీగా ఇస్తున్నాడు సాఫ్ట్‌వేర్‌ని. అంటే ఎట్లా? అంటే ఇదిగో ఎఫ్ఎస్ఎఫ్ వాడేం జేశాడు, ఇది అంతా గూడా ఓఎస్‌ని ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీ అంటే ఎట్లా? ఇంటర్నెట్‌లో పెట్టుకుంటున్నాడు. డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవటం మీరు అంతే. ఇంటర్నెట్‌లో పెట్టాడు, డౌన్‌లోడ్ చేసి వాడుకోవటం. అంతే దట్స్ ఇట్. ఓఎస్‌ని అలా వాడేసుకోవచ్చు మీరు. ఇక అంటే ఓఎస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అంతే. ఇక అంతకు మించి మనం ఏం చేయలేం. యెస్. డౌన్‌లోడ్ చేసుకొని మన సర్వర్‌లో ఉపయోగించుకోవాలి అంతే. అంతే మనం జేసేది. ఇప్పుడుంది థమ్స్ అప్ ఉంది. థమ్స్ అప్ తయారు చేసిందెవడు? వాడు కంపెనీ వాడు. మనం ఏం జేస్తాం? వాడు మన రూ. 20కి ఇచ్చాడు. మనం కొనుక్కుంటాం. కొనుక్కొని తాగాలంతే. అంతే. ఇప్పుడు సంతూర్ సబ్బుంది. వాడున్నాడు తయారు జేసాడు. కొనుక్కొనేంది వాడుకోవాలా. అంటే ఎంత సంతూర్ సబ్బు? రూ. 50. రూ. 50 పెట్టి కొనుక్కొని వాడుకోవాలి అంతే. వాడుకోవాలంతే. ఇది గూడా వాడుకునేలాగిచ్చాడు. వాడుకునేలాగిచ్చాడంటే ఏదైనా సరే. ఏదైనా. అప్పుడు వాళ్ళల్లో కొంతమంది అడిగారు. ఏమని అడిగారంటే, "అరే బాబు! ఎఫ్ఎస్ఎఫ్ నీ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగుందిరా! నీ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగుంది. కానీ ఇదే ఆపరేటింగ్ సిస్టమ్‌ని నువ్వు తయారు చేసావు గదా! అంటే సోర్స్ కోడ్ ఉంది గదా! ఆ సోర్స్ కోడ్ మొత్తాన్ని మాకిస్తావా? మేము సొంతగా తయారు చేసుకుంటాం" అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? అంటే సంతూర్ సబ్బు తయారు చేసిన ఫార్ములా మాకిస్తావంటే ఇస్తాడా వాడు? ఇవ్వడు. థమ్స్ అప్ తయారు చేసిన ఫార్ములా ఇస్తామంటే ఇస్తాడా? ఇవ్వడు. ఎవడివ్వడు. అవునా కాదా? ఇప్పుడు డోలో 650 ఉంది. డోలో 650 యేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. కానీ ఎలా తయారు చేసాడు? వాడివ్వడు. అది ఫార్ములా వేరే ఉంటది. నీకు డోలో 650 రూ. 2కి అమ్ముతాడంతే. నువ్వు కొనుక్కోవాలా, ఉపయోగించుకోవాలా అంతే. డోలో 650 ఎలా తయారు జరిగిందో ఏందో నో, 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 నో. దానికి నీకు సంబంధంలా. అయితే వీడేం చేసాడు తెలివిగా యెస్ ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు కాళీ. వాడడిగాడు ఈడ్ని. ఎవరిని? ఎఫ్ఎస్ఎఫ్. "అరే ఎఫ్ఎస్ఎఫ్ ఈ ఓఎస్ తయారు చేసావు గదా! ఆ ఓఎస్ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ అంతా నాకివ్వురా బాబు. ఇస్తే నేను నా పేరు మీద మరొక కొత్త ఓఎస్ తయారు చేసుకుంటా" అన్నాడు. "ఇస్తావా?" అన్నాడు. ఎవరిని? ఎఫ్ఎస్ఎఫ్‌ని. వాడన్నాడు, "అరే ఓఎస్ వాడుకున్నావు కరెక్టే. ఓఎస్ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ గూడా ఇవ్వమంటున్నావు కరెక్టే. సరే ఇస్తా తీసుకో ఎళ్ళిపో" అన్నాడు. "అంటే ఎట్లిస్తావు? ఫ్రీగా? డబ్బులకే" అన్నాడు. ఫ్రీగా ఇస్తా తీసుకో పో." తీసుకొని నువ్వు నీ సొంతగా నీ పేరుతో తయారు జేసుకో. కానీ పక్కన మాత్రం లైనెక్స్ అని పెట్టాలా. అది రూలు. ఆ తర్వాత నువ్వు తయారు జేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎవరికీ అమ్మగూడదు. లైసెన్స్ ఉండకూడదు. ఇది ఫ్రీగానే నువ్వివ్వాలి అందరికి అన్నాడు. కండిషన్ నంబర్ 1 లైనెక్స్ అనేది పెట్టాలా లాస్ట్‌లో. కండిషన్ నంబర్ 2 ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని తయారు జేసి ఫ్రీగా ఇవ్వాలందరికి అన్నాడు. అంటే ఏంది వాడు కొత్త సాఫ్ట్‌వేర్‌ని తయారు జేస్తున్నాడు వాడి పేరు మీద. ఇదే లైనెక్సే. లైనెక్సే. కాకపోతే దాన్ని సోర్స్ కోడ్ తీసుకొని వాడి పేరుతోటి మళ్ళీ రిలీజ్ చేస్తాడు కొత్తగా. ఇక వాడి పేరు మీద వస్తది. అంటే వాడి పేరు మీద అంటే ఏంది? యెస్. ఇది యాక్చువల్‌గా లైనక్స్ సోర్స్ కోడ్. ఇదేందిది? సోర్స్ కోడ్. ఏ సోర్స్ కోడ్? లైనక్స్ సోర్స్ కోడ్. సో, వీళ్ళేం జేశాడు? ఖాళీ అనేవాడున్నాడిక్కడ. వాడేం జేశాడు? ఈ సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకున్నాడు. తీసుకొని వాడు ఇదిగో ఇట్లా వాడి సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకొని, వాడు దాన్ని ఖాళీ లైనక్స్ అని తయారు చేసుకున్నాడు. ఖాళీ లైనక్స్. ఇంక దాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసాడు ఫ్రీగా.
మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు. వీడిని చూసి ఇంకొకడు వచ్చాడు పిక్చర్‌లోకి. వాడి పేరు ఏం పేరంటే ఎస్. అంటే వీడి తర్వాత వాడొచ్చాడు. ఏమని? "అరే బాబు నాకు గూడా ఇవ్వరా" అన్నాడు. వాడి పేరేంది? రెడ్ హార్ట్. రెడ్ హార్ట్. రెడ్ హార్ట్ అనే కంపెనీ వాడొచ్చి, "అరే ఎఫ్ఎస్ఎఫ్ దయచేసి నాకు గూడా ఇస్తావా సోర్స్ కోడ్" అన్నాడు. "ఆ! తీసుకో నో ప్రాబ్లమ్. అందరికి ఫ్రీగానే ఇస్తున్నా. నువ్వు కూడా ఫ్రీగా తీసుకో" అన్నాడు. ఎవడు వీడు? ఎఫ్ఎస్ఎఫ్ వోడు. మళ్ళీ వెంటనే ఎఫ్ఎస్ఎఫ్ వోడి దగ్గర నుంచి ఈ రెడ్ హార్ట్ అనేవాడు ఈ సోర్స్ కోడ్ తీసుకొని వాడేం చేశాడు? రెడ్ హార్ట్ లైనక్స్ అని పెట్టుకున్నాడు. వాడు రెడ్ హార్ట్ లైనక్స్. ఇది మాత్రం ఎవడికి ఫ్రీగా ఇవ్వటానికి లేదు. డబ్బులకి ఇవ్వటానికి లేదు. ఫ్రీగానే ఇవ్వాలి అందరికి. వీడు కూడా ఫ్రీగానే ఇవ్వాలి. అట్లా ఇంకొకడొచ్చాడు. వాడి పేరేందంటే సుసే. సుసే అని వచ్చాడు. "ఏయ్ బాబు నాకు గూడా ఇవ్వు" అన్నాడు. అంటే ఈళ్ళందరూ చూసి అందరూ వచ్చారు. వన్ బై వన్ వచ్చేసారు పిక్చర్‌లోకి. ఇక వాడన్నాడు "నాకు గూడా ఇవ్వు." "తీసుకో పో" అన్నాడు. మరి నువ్వు మాత్రం లాస్ట్‌లో లైనక్స్ అని పెట్టాలా. అప్పుడు వాడేం చేశాడు? సుసే లైనక్స్ అని పెట్టాడు వాడు. సుసే లైనక్స్. మళ్ళీ వీళ్ళందరికంటే తర్వాత నెక్స్ట్‌లో అమెజాన్ వాడొచ్చాడు. అమెజాన్ వచ్చాడు. వాడొచ్చి అన్నాడు, "అరే బాబు ఎఫ్ఎస్ఎఫ్ నాకు గూడా నీ సోర్స్ కోడ్ ఇవ్వు" అన్నాడు. "తీసుకో ఫ్రీగా" అన్నాడు. అప్పుడు వాడు సోర్స్ కోడ్ తీసుకొని వాడేం చేశాడంటే అమెజాన్ లైనక్స్ అని పెట్టాడు. అమెజాన్ లైనక్స్. చూసారా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ గూడా లైనక్స్ అనే సోర్స్ కోడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తయారైన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? దే క్రియేటెడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో, కాబట్టి వీటి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే లైనక్స్ ఫ్లేవర్స్ అని పిలుస్తాం. లైనక్స్ ఫ్లేవర్స్. వీటి మొత్తాన్ని ఏమని పిలుస్తాం? లైనక్స్ ఫ్లేవర్స్. మీది ఇంటర్వ్యూ క్వెషన్ ఇది. లైనక్స్ ఫ్లేవర్స్ ఎన్నున్నాయో చెప్తావా అంటాడు. లైనక్స్ ఫ్లేవర్ అంటే ఏంది? అసలు లైనక్స్ ఫ్లేవర్‌కి, లైనక్స్‌కి తేడా ఏంది? అంతా ఒకటే. అన్ని కమాండ్స్ ఒకటే. అన్నీ ఒకటే. నువ్వు ఏది నేర్చుకున్నా ఒకటే. కొంతమందంటారు రెడ్ హార్ట్ లైనక్స్ వేరుగా ఉంటది. ఖాళీ లైనక్స్ వేరుగా ఉంటది. అమెజాన్ నో, 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 నో. అన్నీ ఒకే సాఫ్ట్‌వేర్. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి వచ్చినయి అవి. ఒకే సోర్స్ కోడ్ నుంచి తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ. అర్థమైందా? ఒకే సోర్స్ కోడ్ నుంచి తయారు చేయడానికి వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అవి. అర్థమైందా లైనక్స్ ఫ్లేవర్స్ అంటే? చెప్పగలరా ఎవరన్నా అడిగితే? ఎందుకు లైనక్స్ ఫ్లేవర్స్ ఎలా వచ్చినాయో? ఇది వాస్తవంగా దీనికోసం ఈ క్లాస్ చెప్పాల్సొచ్చింది. లైనక్స్ ఫ్లేవర్స్. సో, ఇప్పుడు మనం ఏ లైనక్స్ ఫ్లేవర్స్ చూస్తున్నాం? అమెజాన్. సో, దీని తర్వాత ఏంది మళ్ళీ నెక్స్ట్‌లో మనకి పిక్చర్‌లోకి ఉబుంటూ వచ్చింది. ఉబుంటూ, యెస్. సెంటోస్, ఫెడోరా ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్సే. ఇవన్నీ లైనక్స్ ఫ్లేవర్సే మొత్తం గూడా. ఉబుంటూ, సెంటోస్, ఫెడోరా, రెడ్ హాట్ లైనక్స్, కాళీ లైనక్స్, సుసే లైనక్స్, డిబెన్ ఇవన్నీ లైనక్స్ అంటే లైనక్స్ ఫ్లేవర్స్ ఇవన్నీ. వీటిల్లో మనం పూర్తి స్థాయిలో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. సో, ఎక్కడ కనపడతాయి మీకు అంటే ఏడబ్ల్యూఎస్‌కెళ్ళండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కెళ్ళి EC2 ఇన్‌స్టాన్స్‌కెళ్ళు. EC2 ఇన్‌స్టాన్స్‌కెళ్ళిన తర్వాత లాంచ్ ఇన్‌స్టాంట్ క్లిక్ చేయి. ఇది. యెస్. చూసారా? లాంచ్ ఇన్‌స్టాన్స్. లాంచ్ ఇన్‌స్టాన్స్. కింద చూడండి. యెస్. ఇది స్టోరీ. చూసారా? ఇవన్నీ ఏంటి? ఫ్లేవర్స్. ఇదిగో అమెజాన్ లైనక్స్. అంటే ఏంది అమెజాన్ లైనక్స్ ఎవరిది? లైనక్స్ నుంచి వచ్చింది. మ్యాక్ ఓఎస్ అనేది యాపిలోది. అది వేరే. ఉబుంటు లైనక్స్ నుంచి వచ్చింది. రెడ్ హాట్ లైనక్స్ నుంచి వచ్చింది. ఇదిగో సుసే లైనక్స్ నుంచి వచ్చింది. సుసే అవునా? సుసే. తర్వాత సుసే కాకుండా డిబెన్ లైనక్స్ ఇవన్నీ లైనక్స్ ఫ్లేవర్సే. ఫెడోరా, సెంటోస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. యెస్. అంటే మీకు ఏ సాఫ్ట్‌వేర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఏ ఓఎస్ మీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్ వాడు. ఇక ఆ సాఫ్ట్‌వేర్ మీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ అయిపోద్ది. అది ఉబుంటు అయినా, రెడ్ హాట్ అయినా, విండోస్ అయినా, మ్యాక్ అయినా ఏది కావాలంటే అది మీరు ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకోండి మీ సర్వర్స్‌లోకి అని చెప్పాడు. కాబట్టి మనం అమెజాన్ లైనక్స్ వాడుతున్నాం ప్రెజెంట్ ఇప్పుడు. రెడ్ హాట్ లైనక్స్, ఉబుంటు గతంలో వాడాం బాగా.
కొన్ని చాలా ప్రాజెక్ట్స్ వాటిలోనే ఉంటాయి. అయితే అమెజాన్ లైనక్స్ అనేది కూడా ప్రెజెంట్ మోస్ట్ పాపులర్ అయిపోయింది. ప్రతి ఒక్కడు అమెజాన్ లైనక్స్ వాడుతున్నాడు. ఇది అమెజాన్ లైనక్స్ అని ఎట్లా వచ్చిందంటే ఇది అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? యెస్, అక్కడి నుంచి వచ్చింది. అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? అమెజాన్ లైనక్స్ ఏంటి అని అర్థమైందా? Yes, sir. అక్కడి నుంచి వచ్చింది సాఫ్ట్‌వేర్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. సరే. అంటే అక్కడ యెస్, చాలా మంది ఇక్కడ కొంతమంది మీకు కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటారు. ఎట్లా అంటే ఇక్కడేమో ఈ సైడ్ విండోస్ రాస్తారు. కొంత క్వెషన్‌లు ఏందంటే వాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్? లైనక్స్‌కి దీనికి ఏందంటే ఫస్ట్ ఈ సైడ్ విండోస్ రాస్తారు. ఆ సైడ్ లైనక్స్ రాస్తారు. లైనక్స్. సో ఫస్ట్ క్వెషన్ ఏందంటే ఫస్ట్ ఇక్కడ లైనక్స్ ఉందనుకో. ఫస్ట్ ఏందంటే యెస్, దిస్ ఇస్ విండోస్ ఈస్ ఎ లైసెన్స్. ఇది లైసెన్స్ వర్క్. ఇదేంది? ఫ్రీ. ఇది ఫ్రీ. ఇది యాక్చువల్‌గా క్లోజ్డ్ సోర్స్. ఇది ఓపెన్ సోర్స్. ఇది విండోస్‌కి లైనక్స్ తేడా ఏంది? ఇదేమో లైసెన్స్ ఉందమ్మా. ఇదేమో ఫ్రీగా వచ్చిద్ది. ఇదేమో క్లోజ్డ్ సోర్స్. క్లోజ్ అయిపోయి ఉంటది సోర్స్ కోడ్. ఇదేంది? ఓపెన్‌లో ఉంటది సోర్స్ కోడ్. అంటే ఓపెన్ సోర్స్ అంటారు. లైనక్స్ ఈస్ ఎ ఫ్రీ సాఫ్ట్‌వేర్. కొంతమంది ఎట్లా మాట్లాడతారు? లైనక్స్ ఈస్ ఎ ఫ్రీ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. రెండో భాషలో ఏం మాట్లాడు? లైనక్స్ ఈజ్ యాన్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటారు. ఏంది ఓపెన్ సోర్స్? చాలా మందికి తెలీదు. కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఫ్రీ అంటే ఫ్రీగా వచ్చిద్ది అంతే. ఓపెన్ సోర్స్ అంటే ఏంది తెలుసా? యెస్. ఓపెన్ సోర్స్ అంటే ఏం చెప్పాలంటే ద సోర్స్ కోడ్ ఈస్ ఓపెన్ టు ఆల్. దట్ మీన్స్ వాట్? ద సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్ టు పబ్లిక్. ఆ మాట చెప్పాలి. చాలా మందికి ఇది తెలీదు. లైనక్స్ ఈస్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టూల్ అంటారు. ఓపెన్ సోర్స్ అంటే ఏంది? ఓపెన్ సోర్స్ అంటే ద సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్ టు పబ్లిక్. ద సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్ టు పబ్లిక్. అంటే మీరు ఓపెన్ సోర్స్ అని ఏ సాఫ్ట్‌వేర్‌కి చూసినా అది ఆ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసిన సోర్స్ కోడ్ పబ్లిక్‌కి అందుబాటులో ఉంటదని మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఏ సాఫ్ట్‌వేర్ ఎదురుగా చూసినా ద సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్ టు పబ్లిక్. థాట్స్ వై దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ ఓపెన్ సోర్స్ అని పిలుస్తాం. సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్ టు పబ్లిక్ అంటే అర్థం ఏంది? ఏదైతే లైనక్స్ అనేది తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ఉందో, ఆ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని పబ్లిక్‌కి ఇచ్చేసాడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. కాబట్టి అది ఓపెన్ సోర్స్ అయింది. అప్పుడు మనం ఓపెన్ సోర్స్ అంటాం. ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్ వేరు. ఫ్రీ అంటే ఏంది? మనం ఫ్రీగా తీసుకొని వాడుకోవటం. ఓపెన్ సోర్స్ అంటే ఏంది? ఓపెన్ సోర్స్ అంటే ఆ సాఫ్ట్‌వేర్ ఏదైతే తయారు చేసాడో, ఆ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన కోడ్‌ని గూడా మనకు ఫ్రీగా ఇస్తాడు. అంటే థమ్స్ అప్ తయారు చేసాం. థమ్స్ అప్ తాగటానికి డబ్బులు పెట్టి కొన్నాం. కానీ ఇక్కడ థమ్స్ అప్ ఫార్ములా ఇవ్వడు వాడు మనకి. అట్లాగే ఈడు ఓఎస్‌ని ఫ్రీగా ఇచ్చాడు. ఓఎస్ తయారు చేసిన సోర్స్ కోడ్‌ని కూడా మనకు ఫ్రీగా ఇచ్చాడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్. కాబట్టి లైనక్స్ ఈస్ ఎ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్? లైనక్స్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మీరు చెప్పాలి. ఇది ఓపెన్ సోర్స్‌కి, ఫ్రీకి ఇంత తేడా ఉంది యాక్చువల్‌గా. సో ఇక్కడేంది లైనక్స్ లైసెన్స్, ఇక్కడేంది క్లోజ్డ్ సోర్స్. ఎవడికి కనపడదు. ఇది ఎలా తయారు చేసాడో ఎవడికి అర్థం కాదు. ఈ సోర్స్ కోడ్ ఎవడికి వాడు ఇవ్వడు. ఈడు మాత్రం అందరికి ఓపెన్ ఫర్ ఆల్. ఇప్పుడు ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా దీన్ని బేస్ చేసుకొని వచ్చిందే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ అంటే ఏంది? మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా! దీన్ని బేస్ చేసుకొనే వాడు కర్నల్ నీట్‌గా సెటప్ చేసి తయారు చేసిందే ఆండ్రాయిడ్. అందుకే ఈ ప్రపంచంలో ప్రతిది కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మొత్తానికి లైనక్స్ ఏదైతే ఉందో అదంతా ఫ్రీ. లైనక్స్ సోర్స్ కోడ్ ఉందో అదంతా విజిబుల్ టు పబ్లిక్. ఇప్పుడు నువ్వున్నారు, మీరున్నారు. మీరు కూడా ఈ సోర్స్ కోడ్ తీసుకొని మీ పేరుతోటి ఇంకో కొత్త ఓఎస్‌ని రిలీజ్ చేయొచ్చు. యెస్. కేకే ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసుకో. ఇంకొక ఆపరేటింగ్ రిలీజ్ నీ ఇష్టం. సోర్స్ కోడ్ ఫ్రీ. అది సోర్స్ కోడ్ అంటే. ఆహ్, ఓకే. ఇంకా ఈ క్లాస్ అనేది సరే ఈ రోజుకిక ఇది కష్టంలే అవ్వదు. సో, ఇంకా కొంచెం ఉంది. అది రేపయిద్ది. రేపేమంటే మనకి యాక్చువల్‌గా ఇవన్నీ డిఫరెన్స్‌లు చెప్తాను రేపు. టోటల్‌గా విండోస్‌కి, లైనక్స్‌కి ఇంకా డిఫరెన్స్‌లు చాలా ఉన్నాయి.
ఆ తర్వాత మళ్ళీ మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే యునిక్స్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. యెస్. మళ్ళీ యునిక్స్ తర్వాత లైనక్స్ వచ్చింది. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. యెస్. వాడు అడుగుతాడు క్వశ్చన్, మేము ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యునిక్స్ అండ్ లైనక్స్. అసలు లైనక్స్ కి యునిక్స్ కి డిఫరెన్స్ ఏంది అని అడుగుతాడు. లైనక్స్ కి యునిక్స్ కి డిఫరెన్స్ ఏంది? రెండు ఒకటేనా? రెండు వేరా? అసలు లైనక్స్ కి యునిక్స్ కి సంబంధించిన ఎక్కడ విషయాలు తేడాగా ఉన్నాయి? అవన్నీ అడుగుతాడు. అవన్నీ మనం రేపటి క్లాస్‌లో చెప్తాం. ఈ క్లాస్‌లో ఇక మీరు వర్కౌట్ అవ్వదు. ఇంతవరకు సరిపోద్ది. రేపటి క్లాస్‌లో చక్కగా ఇదంతా మనం వర్కౌట్ చేద్దాం. ఇది వర్కౌటే గాకుండా మనం ఇంకోటి ఏం చేస్తాం? యెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్? ఈ క్వెషన్స్ కూడా ఆన్సర్ చేస్తాం. యెస్. ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్? మళ్ళీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యునిక్స్ అండ్ లైనక్స్? అసలు యునిక్స్ ఎలా తయారు చేశారు? యునిక్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు? యునిక్స్‌లో ఉన్న ఫ్లేవర్స్ ఏంది? ఏంటి? యునిక్స్‌లో ఉన్న ఫ్లేవర్స్. యునిక్స్ ఫ్లేవర్స్ ఏంది? లైనక్స్ ఫ్లేవర్స్ ఏంది? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఇప్పుడు రేపటి క్లాస్‌లో. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. అర్థమైందా చెప్పేది ఈరోజు చెప్పిందంతా? కొంచెం Yes, sir. పర్లేదా? Yes, sir. అంటే థియరిటికల్‌గా మీరు స్ట్రాంగ్ అయితేనే ఏదైనా సరే ఫౌండేషన్ బాగుంటేనే మీరు ఐటీ ఇండస్ట్రీలో నిలబడగడతారు. కొంతమందికి అసలు తెలీదు. ఏదేదో పైపైన ఊరికే అట్లా బట్టి కొట్టి బై హార్ట్ చేసి లోపలికెళ్తా ఉంటారు. మళ్ళీ బయటకొస్తా ఉంటారు. ఉద్యోగం పోంగాల్నే సాఫ్ట్‌వేర్ అంటే వేస్ట్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పడిపోతున్నాయి. అసలు సాఫ్ట్‌వేర్‌కి మీరుకెళ్ళగాకండి. ఈ సైడ్ ఎళ్ళండి. ఆట బాగుంటది. ఆ సైడ్ ఎళ్ళండి. ఇలా బాగుంటది. సాఫ్ట్‌వేర్ మాత్రం రావద్దు అని చాలా మంది చెప్తా ఉంటారు. చాలా మంది. ఈళ్ళందరూ వాళ్ళే. వాళ్ళు తన తప్పుల్ని ఎవడు చెప్పుకోడు. ఎందుకురా ఫెయిల్ అయ్యావంటే వాడేమంటాడు? సినిమాలు చూసి నేను గాలికి తిరిగి, నేను గందరగోళం అయ్యి ఫెయిల్ అయ్యా అని ఎవడు చెప్పడు స్టూడెంట్. బాగా చదివానురా. అసలు ప్రతిరోజు చదివా. అసలు ఏంది వాడు పేపర్ రుద్దినోడు తప్పు రుద్దాడురా. అంటే పేపర్ వాడి మీద ఏస్తాడు. ఆ! వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నకి కూడా అంతే. లోపల గదిలో తలుపు పెట్టుకొని నువ్వు నాన్‌సెన్స్ పనులు ఏది చేస్తావో అమ్మా, నాన్నకి చెప్పవు. కానీ బయటకొచ్చి "ఏంది మమ్మీ? ఏంది డ్యాడీ? రాత్రి 4 అయింది పడుకునేసరికి అంత బాగా చదివా. ఓకే. టాటా. బాయ్ బాయ్. ఎళ్తున్నా. ఎగ్జామ్ రాసొస్తా." రాత్రంతా ఏం చేశావో, ఎక్కడెక్కడ తిరిగొచ్చావో, ఏం చేసావో ఎవడికి చెప్పవు. అంటే అట్లాగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో చేసేవాళ్ళు కూడా అట్లా తయారైపోయారు. అంటే వాళ్ళు వచ్చి రాని కాన్సెప్ట్, వచ్చి రాని నాలెడ్జ్ తోటి లోపలికెళ్తారు. అక్కడ ప్రాజెక్ట్స్‌లో కొంచెం బాగా ఇబ్బందయిద్ది. అసలు కనీసం అవగాహన లేదు. తీసి పక్కన ఇసిరి పడేస్తారు. దీన్నే మనం పూర్తి స్థాయిలో తీసేయటం అంటాం. తీసేసి బయటకొచ్చిన తర్వాత స్పోర్టివ్‌గా నాకు సబ్జెక్ట్ రాదు గాబట్టి, నా దగ్గర విషయం లేదు గాబట్టి ఈడు తీసేసాడని చెప్పుకోడెవడు. చెప్పుకోడు. ఉద్యోగాలు లేవుగా. ప్రాజెక్ట్‌లు లేవుగా. అసలు సాఫ్ట్‌వేర్ పడిపోతుందిగా. నెక్స్ట్ మంత్ అసలుండదుగా. కాబట్టి వీటన్నిటి మాటలు మీరు దయచేసి తీసుకోవద్దు. దయచేసి ఇదంతా రాంగు. 2020 తర్వాత ఈ మనిషి ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌కి అతుక్కొని పోయాడు. కూరగాయల బండి దగ్గర నుంచి 70 సంవత్సరాల ముసలోళ్ళ దాకా ఈరోజు సాఫ్ట్‌వేర్ లేకపోతే పని చేయలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. అంత దారుణం ఉంది. యెస్. కాబట్టి సాఫ్ట్‌వేర్‌కి ఎప్పుడు డిమాండ్ ఉంటది. అందులో మనం సర్వర్ సైడ్ పనిచేసేవాళ్ళకి పిచ్చి డిమాండ్ ఉంటది. సాఫ్ట్‌వేర్ అంటే జావా, పైథాన్, డాట్ నెట్ ఈ రోజు ఉండొచ్చు, రేపు బావచ్చు. కానీ సర్వర్‌లు ఎక్కడికి పోతాయి? ఈ ప్రపంచం తల్లకిందులైనా సర్వర్‌లు ఎక్కడికి పోవు. యెస్. నీ ట్రాన్సాక్షన్‌లు సర్వర్‌లో నడవాలి కదా! నీ బ్యాంక్ అయినా, ఇన్స్యూరెన్స్ అయినా, టెలికామ్ అయినా అంతే గదా! ఇప్పుడు నువ్వు రీచార్జ్ చేస్తున్నావు. ఎక్కడికెళ్తున్నావు రీచార్జ్? ఆఫీస్‌కెళ్తున్నావా? జస్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నావు, రీచార్జ్ కొడుతున్నావు. రీచార్జ్ రాంగాల్నే ఫోన్ కనెక్ట్ అవుతుంది. అదే నీకు రీచార్జ్ చేయాలంటే సాఫ్ట్‌వేర్ లేదు, యాప్ లేదు. ఏం చేయాలా? లైన్‌లో నిలబడాలా? బ్యాంక్ విత్‌డ్రాల్ జేసుకోవడానికి ఎక్కడ ఏటీఎమ్స్ లేవు. లేవు. నువ్వు డిపాజిట్ చేసిన బ్యాంక్ లోపలికెళ్ళాలా డబ్బులు గావాలంటే. ఫోన్‌పే లేదు. ఏమి లేదు. ఎక్కడికెళ్ళాలా? డిపాజిట్ చేసిన బ్యాంక్‌లోకెళ్ళి ట్రాన్స్‌ఫర్ చేయాలా మీ ఫ్రెండ్‌కి ఎవరికైనా. కాబట్టి ఇదంతా మనం ఊహించలేం. అందుకని మీరు చెప్పండి. ప్రతి వాళ్ళకి గూడా అవేర్‌నెస్ కలగజేయండి. సాఫ్ట్‌వేర్ ఎక్కడికి పోదు. సాఫ్ట్‌వేర్ ఉంటది. ఉండటంతో పాటు సర్వర్‌లు ఎక్కడికి పోవు. సర్వర్‌లు గూడా ఉంటాయి. ఇలాంటి కోర్సులు నేర్చుకుంటే మనం ఈజీగా గెయిన్ అవ్వం. అంతేగా దిస్ ఈస్ నాన్ కోడింగ్ కోర్స్. కోడింగ్ కోర్స్ వేరు. నాన్ కోడింగ్ కోర్స్ వేరు. అట్లా. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? మీరు మంచి ధైర్యంగా ఉండండి. ఏం జరగదు. సాఫ్ట్‌వేర్ కోర్స్‌లో ప్రతిది ఏ కోర్స్‌కైనా వాల్యూ ఉంటది. ఏ కోర్స్‌కైనా డిమాండ్ ఉంటది.
అది కోడింగ్ కోర్స్ అయినా, నాన్ కోడింగ్ కోర్స్ అయినా, ఏ కోర్స్‌కైనా డిమాండ్ ఉంటది. పక్కా డిమాండ్. నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి. అట్లా. ఓకే. క్లోజ్ చేద్దామా? షల్ వి క్లోజ్ నౌ? యెస్. Okay, sir. యెస్. తర్వాత మనకి ఈరోజు ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారు కదా! యెస్. కుమార్ మీన్స్ వాట్? యాక్చువల్లీ రామకృష్ణ అండి పేరు. యాహ్! రామకృష్ణ అది ఓకేనా? ఫ్రంట్ సిస్టమ్ నుంచి. ఓకే అండి. ఓకే. నో ప్రాబ్లమ్. సో ఎలా ఉంది క్లాస్ రామకృష్ణ? బాగుందండి. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. గుడ్. సో మీరెప్పుడన్నా ఇలాంటి క్లాసులు విన్నారా? చూసారా? ఇంత డీటెయిల్‌గా చూడలేదు. అవును గదా! ఓకే. బాగుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. యాహ్! నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం రామకృష్ణ. ఓకేనా? ఓకే అండి. థాంక్ యూ సో మచ్. ఇదే టైం ఉంటదా అండి క్లాసు? ఇదే టైం ఉంటదిక క్లాసు. అంటే ఇప్పుడు